శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. మేము అసలు మామూలుగా అయితే సాటర్డే లోపు మేము ఎపిసోడ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, కానీ కొన్ని ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోయాము. సో సారీ ఫర్ ద డిలే. సో ప్రాబ్లీ మీరు ఈ ఎపిసోడ్ వింటుంటే ప్రాబ్లీ మండేనా ట్యూస్డేనా అయి ఉండాలి, లేదా ఇంకా లేట్గా కూడా వింటుండొచ్చు. అది మా చేతుల్లో ఉండదు. ఎనీవే, సో రాజు ఎలా ఉంది ఈ వారం అంతా? ఏం చేసావు అసలు? శ్రీలంక మ్యాచెస్ బాగా కవర్ చేసావా? ఎక్స్ట్రాడినరీ కామెంటరీ వింటూ. శ్రీలంక బంగ్లాదేశ్ ఎక్స్ట్రాడినరీ కామెంటరీ అండ్ అలాగే ఎక్స్ట్రాడినరీ గేమ్స్ చూసి ఒక విధంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, సర్లే ఇంకా ఇంటర్నెట్లో మనకి ఏమైనా కొంచెం ఎంటర్టైనింగ్ కంటెంట్ దొరుకుతుందా అని చూసే క్రమంలో పొరపాటున 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చూశాను రాహుల్. అది చూసిన వెంటనే 30 నిమిషాల్లో సినిమా మర్చిపోవడం ఎలా అనేటువంటి సినిమా కూడా ఉండుంటే బాగుండు అనిపించింది నాకైతే. సో నీ సంగతి ఏంటి? వ్యాక్సిన్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, మరి ఏంటి వ్యాక్సిన్ అయ్యిందా మరి? ఫస్ట్ వ్యాక్సిన్ కరెక్టే. నేను కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకోవడం జరిగింది, కానీ నేను కూడా అది వేసుకునే ముందు బై మిస్టేక్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చూశాను. ఇంకా నాది కూడా అచ్చంగా సేమ్ ఇంప్రెషన్. సో యు ఆర్ నాట్ అలోన్ ఆ బాధ భరించినందుకు. అయితే నువ్వు రికవర్ అవ్వడానికి జనరల్గా ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరూ ఒక 1-2 days ఇంకా బాగా పెయిన్ ఉంటుంది, రెస్ట్ తీసుకుంటున్నాం, మా వల్ల కావట్లేదు అన్నారు. సో ఈ లెక్కన అయితే నువ్వు ఆ సినిమాను కోవిషీల్డ్ 2 తీసుకుని ఉంటే లిటరల్ నీకు 4 days పట్టుంటుంది రికవర్ అవ్వడానికి. పక్కా రాజు. అంటే నేను ఏదో అనుకున్నా కానీ యాక్చువల్గా గట్టిగానే ఎఫెక్ట్ ఉండే వ్యాక్సిన్. ఫస్ట్ అందరు ఇంకా లైట్ వ్యాక్సిన్ ఏదో కొంతమందికి ఎఫెక్ట్ చేస్తుంది అన్నారు, కానీ నన్ను బాగానే ఆ రోజు వ్యాక్సిన్ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 5 అట్లా మెల్లిగా స్టార్ట్ అయింది తలనొప్పి, అది ఇది. నేను లేవలేకపోయా అసలు. మామూలుగా సాయంత్రం వాకింగ్కి వెళ్తాను నేను, అసలు అది కూడా చేయలేదు. జస్ట్ అట్లా మంచం మీద పడుకునే ఉండే నేను, ఇక లేవట్లే కూడా. నెక్స్ట్ డే కొద్దిగా ఫీవరిష్గా ఉండే. నేను అదేంటి కొంచెం బాగానే మా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు పారాసెటమాల్ కూడా వాడాము అప్పుడు. సో మొత్తానికి కొంచెం అదేలే వ్యాక్సిన్ వేసుకోవడం అంతే ఆనందంగా వేసుకున్నా, కానీ దాని తర్వాత ఆర్ట్ ఇంకా కొంచెం ఒళ్ళొప్పులు ఇప్పటికీ ఉన్నాయి యాక్చువల్గా 3 రోజులైనా కానీ. ఓకే, ఎక్కువ భయపెట్టకు లిజనర్స్ని. సో గైస్, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ మీకు అవైలబిలిటీ ఉంటే కనుక వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి. అండ్ లైక్ వీ కీప్ సేయింగ్, స్టే సేఫ్ అండ్ టేక్ కేర్. సో ఏంటి రాహుల్ ఈరోజు టాపిక్ ఏంటి? రాజు, అయితే మనం ఎప్పటి నుంచో ఒక్కొక్క బుక్ గురించి మాట్లాడదాం అనుకున్నాం, ఒక బుక్ రివ్యూ టైప్ చేద్దాం అనుకున్నాము. సో దానికోసం మనం ఇవాళ ఎంచుకున్న పుస్తకం ఆ తరహా మనిషి, రెండు అసలు అందరికీ సుపరిచితులు. సో సంజయ్ మంజ్రేకర్. సో ఈ పేరు వినంగానే అందరికీ గుర్తొచ్చేది తను కామెంటేటర్ అని, కానీ యాక్చువల్గా తన వెనకాల ఒక క్రికెటింగ్ కెరియర్ ఉందని చెప్పి చాలామంది మర్చిపోతుంటారు అసలు. సో ఐ గెస్ మనం ఈ ఎపిసోడ్ చేస్తే జనాలకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయేమో. అసలు వై సంజయ్ మంజ్రేకర్ ఇస్ లైక్ దట్, ఎందుకు తను అట్లా కామెంటరీలో సాగుట్టడం కానీ, సోది కబుర్లు చెప్పడం కానీ అప్పుడప్పుడు ముంబై క్రికెట్ గురించి. సో ఇవంతా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అసలు సంజయ్ మంజ్రేకర్ ఎలా అయ్యాడు, సంజయ్ మంజు ఎట్లా అయ్యాడు, అదంతా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఏంటి ఆ బుక్ అంటాను? ఇందాక నుంచి బుక్ పేరు చెప్పలేదు ఇప్పటివరకు. యా, ఇట్ ఈస్ ద ఇంపర్ఫెక్ట్. తెలుగులో చెప్పాలంటే అసంపూర్ణ మంజ్రేకర్. ఓకే, ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ రాహుల్. నువ్వు ఈ ఐడియా చెప్పిన వెంటనే నేను కూడా అసలు మన మంజుని చాలా డీప్ స్టడీ చేయడం జరిగింది. ఆ డీప్ స్టడీ చేసే క్రమంలో కొన్ని ఆనిమిత్యాలు కూడా బయటపడ్డాయి. సో అవన్నీ కూడా మన లిజనర్స్తో పంచుకుందాం మరి. సో అంటే నీ ఫస్ట్ అంటే నీకు చిన్నప్పుడు మంజ్రేకర్ని చూస్తే నీకు ఏమనిపించేది అసలు? తను కామెంటరీ వింటుంటే అది కానీ అసలు మీకు అసలు తెలుసా తను ఇదివరకు ఆడేవాడు అది ఇది అని చెప్పి అసలు ఏమాత్రం ఆడాడని? నాకు గుర్తున్న ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే యాజ్ ఎ ప్లేయర్గా ఆడాడని నాకైతే ఎప్పుడు అంత అవేర్నెస్ లేదు. నేను గేమ్స్ చూసే క్రమంలో ఐ థింక్ ఎక్కువ బాగా సంజయ్ మంజ్రేకర్ కామెంటరీ బాగా గుర్తుండిపోయేది నాకైతే. ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ దట్ 2005 టైంలో అనుకుంటా, ఇండియా పాకిస్తాన్ సిరీస్ పాకిస్తాన్లో ఆడుతున్నారు. సో ఆ టైంలో అసలు సంజయ్ మంజ్రేకర్ వాయిస్ ఇంకా లిటరల్గా గేమ్ అంతా సంజయ్ మంజ్రేకరే కామెంటరీ చేస్తున్నాడా అనే ఫీలింగ్ వచ్చేది. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ సంజయ్ మంజ్రేకర్. అండ్ తర్వాత కన్సిస్టెంట్గా వినే కొద్దీ కొన్నిసార్లు ఏమనిపించేది అంటే, అరే వీడికి మన ఇండియన్ క్రికెట్ కంటే పాకిస్తాన్ క్రికెటే బాగా తెలుసు అనుకుంటా. అసలు ఎప్పుడు చూసినా పాకిస్తాన్ క్రికెట్ స్టోరీస్ భలే చెప్తూ ఉంటాడు, మన ఇండియన్ క్రికెట్ గురించి ఏం పెద్ద మాట్లాడేంటి అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ చాలా ఉండేవి. కానీ నేను బుక్ చదివిన తర్వాత ఆ క్వశ్చన్ మార్క్స్లో కొన్ని వాటికైతే ఆన్సర్స్ అయితే నాకు దొరికినాయి. సో వాట్ అబౌట్ యూ రాహుల్? అసలు ఫస్ట్ నువ్వెప్పుడు సంజయ్ మంజ్రేకర్ అనే మనిషిని నువ్వెప్పుడు గుర్తించావు? అండ్ అలాగే
నీకున్న ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి? ఇప్పుడు అసలు నేను అదే ఎర్లీ 2000స్లోనే తన మ్యాచెస్లో కామెంటరీ చేస్తుండేవాడు. అప్పుడు నేను ఆయన కామెంటరీకి మంచి ఫ్యాన్ ఉండేటండి. అప్పట్లో మంజరేకర్కి ఉండే అలవాటు ఏంటంటే తేందుల్కర్ అనుకుంటూ టెండూల్కర్ గురించి మాట్లాడుతుండేవాడు. అది అది క్రమక్రమంగా తను పెద్ద అయ్యే కొద్దీ అది పోయింది. కానీ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ మంజరేకర్ మీద అంతే. ఒక మంజరేకర్ కామెంటరీకి వచ్చాడంటే తేందుల్కర్ అంటాడని. ఇంకా ఇప్పుడు మంజరేకర్ కామెంటరీ కంటే అప్పుడు మంజరేకర్ కామెంటరీ చాలా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. మరి ఏమో మరి అప్పుడు పిల్లోడిని కాబట్టి మరి కుర్రతనంలో మరి లోట్లు అవి తెలియలేదేమో కానీ, బట్ ఇట్ వాజ్ నేను అంటే నాకు ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక మంచి ఐడల్ అన్నట్టే ఉండేది మంజరేకర్. ఇప్పుడు వేరేగా అనిపించినా కానీ. నీకు బుక్ చదివిన తర్వాత కూడా ఇంకా సంజయ్ మంజరేకర్ని యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక సోర్స్లా చూసావంటే లిటరలీ నిజంగా సంజయ్ మంజరేకర్కి నువ్వు కనుక కనబడితే ఒక టైట్ హగ్ ఇస్తాడు. మేబీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో హక్ అది హ్యాండ్ షేక్ ఇవ్వచ్చు. బట్ ఎనీవేస్ ఐ థింక్ ఎందుకంటే సంజయ్ మంజరేకర్ ఇంగ్లీష్ గురించి బుక్లో ఒక చోట చెప్తాడనమాట. నాకు అసలు ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు. ఎవరైనా ఒక గ్రూప్ కన్వర్జేషన్ ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మనకు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియకపోతే సైలెంట్గా ఉండిపోయేవాడిని. అండ్ పర్టికులర్గా సంజయ్ మంజరేకర్కి 2 సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరి వల్ల మనోడు చాలా ఇంగ్లీష్ నేర్చుకున్నానని బుక్లో కూడా చాలాసార్లు ప్రస్తావించాడు. అంటే స్కూల్కి వచ్చినప్పుడు సంజయ్ మంజరేకర్ వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపాల్ని, వాళ్ళ స్కూల్లో టీచర్స్ని వెక్కిరించేవారంట వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు. అరే ఏంద్రా మీ స్కూల్లో ఇంగ్లీష్ ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి అలా. సో లిటరలీ వాళ్ళ సిస్టర్స్ కూడా చాలా క్రెడిట్ ఇచ్చాడు బుక్లో, అంటే తన ఇంగ్లీష్కి. సో యా ఐ థింక్ సంజయ్ మంజరేకర్ అంటే జస్ట్ కామెంటరీనే కాదు, ఒక క్రికెటర్ కూడా. ఆ క్రికెటర్కి ఒక కథ కూడా ఉంది అని ఈరోజు మనం చాలా విషయాలు ఆయన గురించి ప్రస్తావించబోతున్నాం. సో లెట్స్ నాట్ కుక్ ఎనీ లెట్స్ నాట్ ఓవర్ కుక్ దిస్ అండ్ లెట్స్ గో స్ట్రైట్ ఇన్ టు ద టాపిక్. యా రాజు, సో ఫస్ట్ అయితే అసలు సంజయ్ మంజరేకర్ వాళ్ళ నాన్న ఒక ఇండియన్ లెజెండ్ అని ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు తెలుసు ముందే. అప్పట్లో కామెంటరీలు తెగ చెప్తుండేవాడు మై ఫాదర్ అని సంజయ్ మంజరేకర్. సో ఆయన పేరు విజయ్ మంజరేకర్ అనమాట. ఆయన యాక్చువల్గా 60స్లో అసలు ఆయన ఒక మినీ బాంబే అర్జున్ రెడ్డి అని చెప్పుకోవచ్చు, అంతేనా? బుక్ చదివిన తర్వాత నాకైతే నిజంగా ఒక బాంబే వర్షన్ అర్జున్ రెడ్డి ఎలా ఉంటాడో అలాగే అనిపించింది. వామ్మో, కొన్ని సీన్స్ అయితే నేను నిజంగా ఒక సినిమాటిక్గా కూడా ఊహించేసుకున్నాను. అంటే ఎలా ఉండేవి సిచ్యువేషన్స్, ఎందుకంటే ఆ డ్రామా అసలు ఎంత డ్రామా ఉండేది మనోడు చైల్డ్హుడ్లో, ఎస్పెషల్లీ వాళ్ళ డాడీ ఉన్నప్పుడు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎంత డ్రామా ఉండేది అనేది చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాడు. సో నిజంగా నువ్వు ఆ విధంగా బాంబే అర్జున్ రెడ్డిలా ఊహించుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. అంటే అదే కదా అసలు ఏందో ఆయన గొడవలకి వెళ్ళిపోయేవాట, గ్రౌండ్ మీద ఏమన్నా మ్యాచెస్లో జనాలను కొట్టబోయేవాట, ఎవడైనా రోడ్డు మీద కారు నడుపుతున్నప్పుడు ఎవరైనా అడ్డం వస్తే మనం జస్ట్ హైదరాబాద్లో ఏంది చేసి తిడతాం అంటే క్యా గుర్రాబాయ్ అని కూడా తిట్టుకుంటూ పంపించేస్తాం అంతే. కానీ ఆయన దిగి కార్ల మీదకి బళ్ళ మీదకి వెళ్ళేవాట. ఆయన దిగురా నువ్వు దిగురా అనుకుంటూ. అంటే దిగడమే కాదు, ఒక పర్టికులర్ ఏదో ఒక ఎక్విప్మెంట్ పేరు నాకు నోటికి రావట్లేదు కానీ అది మెయింటైన్ చేసేవారంట కార్లో, ఒక రాడ్లో ఉండేదంట అది. సో దాన్ని ఆయన కార్లో ఎప్పుడూ ఉంచుకునేవారంట. సో ఒక్కసారి ఇలాగే రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఎవడో వెనకాల నుంచి ఆ రియర్ వ్యూ మిర్రర్లోకి కొంచెం మరీ ఎక్కువ లైట్ ఓవర్ రిఫ్లెక్ట్ అయిపోతుంటే వాళ్ళ నాన్న ఏదో అరే దించురా అని 2 సార్లు అరిచాడంట. వాడెవడో కొంచెం ఇంకా తిక్కగా ఉండి నేను దించాను ఏం చేసుకుంటా చేసుకోపో అని ఓవర్ డ్రైవ్ చేస్తుంటే వాళ్ళ నాన్న ఆపి ఇంకా కొట్టేపోయాడంట. రాడ్ తీసుకుని ఇంకా ఆల్మోస్ట్ ఫైట్స్లోకి వెళ్ళిపోయిందంట. ఇంకా వాళ్ళ నాన్న ఒక్కసారి కారు ఎక్కితే తను క్రికెటర్ అనే విషయం విజయ్ మంజరేకర్ అనే విషయం పూర్తిగా మర్చిపోయేవాడంట. సో లిటరల్లీ అలాంటి ఫైట్స్ జరిగినప్పుడు అయితే ఇంకా వాళ్ళ కార్లో సంజయ్ మంజరేకర్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు అండ్ వాళ్ళ మదర్ అందరూ కూడా చేతులు గట్టిగా ఇలా పట్టుకుని దేవుడా ఈరోజు ఏం అవ్వకుండా చూడు, ఈరోజు ఎవరితోనూ గొడవ పడకుండా చూడు, ఈరోజు ఎవరితోనూ ఫైట్స్ అవ్వకూడదు అని చెప్పి కార్లో కూర్చుని ప్రతి నిమిషం కూడా లోపల ప్రేయర్ చేసుకునేవారంటే. అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ పర్టికులర్గా ఈ గొడవలు అట్లాంటి వీటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా చాలాసార్లు ఆపడానికి ప్రయత్నం చేశారంట. తర్వాత ఫ్యూచర్లో మనోడి లైఫ్లో కూడా సిమిలర్ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ రిపీట్ అవ్వబోయిందంట. అండ్ హీ క్లియర్లీ మెన్షన్ దట్ వాజ్ ది ఓన్లీ టైమ్ దట్ హీ రియల్లీ గాట్ ఇంటు ఎ ఫిజికల్ ఫైట్ అని కూడా చెప్పాడు. సో దట్స్ ఎ వెరీ బిగ్ రెవల్యూషన్. ఎందుకంటే మరి చాలాసార్లు చాలామంది క్రికెటర్స్ వాళ్ళ ఆటోబయోగ్రఫీలో అంతా కూడా మంచి ఫ్లవరీ కంటెంట్, మంచి ఫ్యాన్సీ కంటెంట్ ఇట్లాంటిది రాస్తారు కానీ నాట్ మెనీ పీపుల్ వుడ్ లైక్ టు రివీల్ ది అదర్ సైడ్ ఆఫ్ దేర్స్. అంటే ఎంత క్రికెటర్స్ అయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎట్ సమ్ పాయింట్ దే ఆర్ బౌండ్ టు మేక్ సమ్ సార్ట్ ఆఫ్ మిస్టేక్స్. బట్
ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత నిజంగా పేరుకి తగ్గట్టుగానే సంజయ్ మంజ్రేకర్ తన ఇంపర్ఫెక్షన్ని బాగానే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశాడు అనేటువంటి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అసలు ఈ విజయ్ మంజ్రేకర్ అంటే కెరియర్ చూసుకుంటే స్టాట్స్ 55 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు రాజు, 1951 నుంచి 1965 వరకు. అండ్ నీకు 3208 రన్స్, హైయెస్ట్ స్కోర్ 189 నాట్ అవుట్, యావరేజ్ ఆల్మోస్ట్ టచింగ్ 40, 39.12 ఉంది. అంటే యాక్చువల్గా అప్పటి రోజుల్లో నువ్వు 40 యావరేజ్ చేస్తున్నావు అంటే అప్పటి బ్యాడ్ పిచ్చెస్ మీద, ఇంకా మన నార్మల్గా అప్పుడు డొమెస్టిక్ బౌలింగ్ అసలు చాలా వీక్ ఉండేది మనది. అలాంటిది ఇంటర్నేషనల్ లెవెల్కి డొమెస్టిక్ లెవెల్కి చాలా గ్యాప్ ఉండేది. సో ఐ థింక్ అంటే ఇట్ సేఫ్ టు సే దట్ హీ వాజ్ ద లెజెండ్ నీకు విజయ్ మంజ్రేకర్. నో డౌట్. ఐ థింక్ he was considered as one of the best Indian batters, especially against pace bowling. అది మాత్రం రిపీటెడ్గా చెప్పాడు. అండ్ అలాగే అంటే మనం బుక్ చదివే కొద్దీ అర్థమవుతుంది, లైక్ ముంబై బ్యాట్స్మెన్కి జనరల్గా వాళ్ళు చిన్నప్పటి నుండే ఒక బాల్ అనేది ఎంత హార్డ్ ఉంటుంది, అండ్ ఒక బాల్ తగిలితే మనం ఫిజికల్గా ఎన్ని విధాలుగా హర్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు మెంటలీ దే ట్రైన్ దేర్ బ్రెయిన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఫాస్ట్ బౌలింగ్ అంటే అస్సలు ఏమీ చాలా ఫ్రీ ఫ్లోయింగ్ అప్రోచ్ ఉండేదంట. సో ఐ థింక్ యు ఆర్ రైట్ దట్ విజయ్ మంజ్రేకర్ వాజ్ వన్ ఆఫ్ ది ఇండియన్ గ్రేట్స్. అప్పట్లో అంటే ఈ బుక్ చదువుతున్నప్పుడు బెనిఫిట్ మ్యాచ్ కాన్సెప్ట్ నాకు అర్థమైంది అనమాట. నాకు అర్థమైంది, నేను ఏదో ఇదివరకు న్యూస్ పేపర్లో అక్కడిక్కడ బెనిఫిట్ మ్యాచెస్ గురించి చూస్తుంటే నాకు అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇదివరకు అసలు బీసీసీఐ వాళ్ళు ఇదేంటి పెన్షన్లు ఇవ్వడం ఇట్లాంటివి ఏమి ఉండేది కాదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పట్లో డబ్బులు ఏం లేవు, క్రికెట్ ఆడితే డబ్బులు వస్తాయి అనేది అసలు పాయింటే కాదు. సో క్రికెటర్లు రిటైర్ అయ్యే టైంకి వాళ్ళు బెనిఫిట్ మ్యాచ్ ఆడేవాళ్ళు అంట అంతా కలిసి. అప్పుడు ఏదో స్పాన్సర్స్ కానీ అప్పుడు వచ్చే టికెట్ మనీ కానీ అదంతా కలిపి బెనిఫిషియరీ ఎవరు ఉంటారంటే ఆ మ్యాచ్ అంటే అప్పుడు రిటైర్ అయిన క్రికెటర్ బెనిఫిషియరీ అనమాట. సో విజయ్ మంజ్రేకర్ బెనిఫిట్ మ్యాచ్ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఇక ఓకే మనం ఇంకా ఆయన క్రికెట్ కెరీర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇల్లు కొనుక్కొని ప్రభాదేవిలో సెటిల్ అయ్యారంట అక్కడ. సో ఇప్పుడు నాకు ఇది ఒక రెవల్యూషన్ అనమాట. బెనిఫిట్ మ్యాచ్ అంటే జస్ట్ ఏదో వేరే చారిటీ కోసం అనుకున్నా కానీ అంతేగాని ప్లేయర్ యొక్క చారిటీ కోసం అని అనుకోలేదు నేను. సో హౌ టైమ్స్ చేంజ్ కదా. అవునవును. అండ్ అలాగే పర్టికులర్గా చిన్నప్పుడు మనోడు అంటే బేసిక్గా ఎవరైనా వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ కొంచెం మంచి ప్రొఫెషన్లో కానీ లేదంటే ఆల్రెడీ మంచి రికగ్నైజ్డ్ ఫేమ్ ఇదంతా ఉంటే కనుక డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విజయ్ మంజ్రేకర్ క్రికెటింగ్ కెరియర్ అయిపోయిన తర్వాత సంజయ్ మంజ్రేకర్ పుట్టాడు. సో అంటే అతను ఆడుతున్న టైంలో అయితే సంజయ్ మంజ్రేకర్ అసలు ఎప్పుడు కూడా క్రికెట్ని లైక్ యాక్టివ్గా అంటే తను ఆడిన ఈ వేరే గేమ్స్, రంజీ గేమ్స్ అయినా డొమెస్టిక్ గేమ్స్ ఏదైనా సరే ఎప్పుడు కూడా సంజయ్ చూసేవాడు కాదంట. అండ్ వాళ్ళ డాడీ అడిగేవాడంట అప్పుడప్పుడు, అరే నేను ఆ షాట్ కొట్టా ఈరోజు చూసావా, నేను ఆ ఇన్నింగ్స్ ఈ ఇన్నింగ్స్ అని చూసావా అని అడిగితే సంజయ్ మంజ్రేకర్ ఊరికి అబద్ధం చెప్పేసేవాడంట. చూసాను సూపర్ షాట్ డాడీ, అసలు మామూలు లేదు అది ఇదని చెప్పేవాడంట. కానీ నిజంగా అయితే ఎప్పుడు చూసేవాడు కాదంట. దానికి రీజన్ కూడా చెప్పాడు, ఎందుకంటే ఎప్పుడు తను కూడా లిటరల్లీ బార్న్ ఇన్ క్రికెటింగ్ ఫ్యామిలీ. తను ఎక్కడైతే ఉండేవాడో ఆ ఏరియా పేరు దాదర్, శివాజీ పార్క్ దగ్గర దాదర్ అనే ఏరియాలో ఇంకా అందరికీ కూడా క్రికెటే ఊపిరిలా బ్రతికేవారంట. ఇంకా క్రికెట్ తప్ప వేరే స్పోర్ట్ అనేది కూడా అసలు ఉందనేది కూడా మరి తెలుసో తెలీదో అవేర్నెస్ ఆ రోజుల్లో, బట్ క్రికెటే ప్రపంచంగా బ్రతికేవారంట. అండ్ మనోడు చెప్పిన అదే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళ డాడీ వేరే మ్యాచెస్, వాళ్ళ డాడీ అంత రెప్యుటేషన్ ఉండి ఒక లెజెండ్గా గుర్తింపు ఉన్న రోజుల్లో కూడా తను వాళ్ళ డాడీ ఎక్కడో వేరే మ్యాచెస్ ఆడుతుంటే తను ఎక్కడో వేరే మ్యాచెస్ ఆడేవాడంట స్కూల్లోనే ఎక్కడో. సో ఐ థింక్ దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ రెవల్యూషన్ ఐ ఫీల్. తను ఇదివరకు కూడా చిన్న కామెంటరీలో కూడా 2-3 సార్లు చెప్పినట్టు గుర్తు, ఐ నెవర్ లైక్డ్ వాచింగ్ క్రికెట్, అసలు ఐ ఆల్వేస్ లవ్డ్ హిట్టింగ్ ద బాల్. నేను ఆడడానికి ఇష్టపడేవాడిని కానీ చూడడానికి అసలు ఇష్టపడేవాడిని కాదు అని. ఇంకా మంజ్రేకర్ పదే ఒకటి రిపీట్ చేశాడు బుక్ అంటే ఏంటంటే, I never got into the game for the love of the game. I wanted the game for everything that came with the game. అంటే నీకు ఇట్లా ఇదేంటి ఫేమ్, నీకు ఇది ఇట్లా అంటే నీకు ఒక సూపర్ స్టార్ స్టేటస్, వీటి కోసం ఆడాడు కానీ డబ్బు కోసం కానీ నీకు గేమ్ చాలా ఇష్టం ఉండడం వల్ల కానీ తను మాత్రం ఆడలేదు. బేసిక్గా తను గివెన్ అనుకున్నాడు, నేను ఏం చేయాలంటే నేను క్రికెటర్ అయిపోవాలి, నాకు తెలిసింది అదొక్కటే, నేను చేయాల్సింది అదొక్కటే అని ఫిక్స్ అయిపోయాడు అసలు ఆయన. అసలు సూపర్ స్టార్ అనే టైప్ ఆఫ్ అవ్వాలి అనే ఇంప్రెషన్ కూడా ఎందుకు వచ్చిందో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు రాహుల్. అంటే అంబ్రెల్లా మ్యాన్ అని ఉండేదంట ఆ రోజుల్లో.
సో ఎట్లయినా విజయ్ మంజ్రేకర్ అప్పట్లో మంచి ఫేమస్ క్రికెటర్ కాబట్టి అందరూ చాలామంది క్రికెటర్స్ వస్తూ ఉండేవారంట రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి కంటిన్యూస్గా క్రికెటర్స్ వస్తూనే ఉంటే అప్పుడు అంబ్రెల్లా మ్యాన్ అని కరెక్ట్గా తన స్ట్రీట్ చివర్లో వాళ్ళు ఉండే హౌస్ వీధి చివర్లో తను గొడుగు పట్టుకుని వెయిట్ చేసేవాడంట ఈ ఎవరైతే అప్పట్లో ప్రజెంట్ అప్పటి యాక్టివ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ విజయ్ మంజ్రేకర్ రెగ్యులర్గా ఇన్వైట్ చేస్తూ ఉండే కొద్దీ మనోడు గొడుగు పట్టుకుని వెయిట్ చేసేవాడంట వాళ్ళ కోసం వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి. సో వాళ్ళు రాగానే మనోడు డ్యూటీ ఏంటంటే ఆ క్రికెటర్స్ ఫేస్ పబ్లిక్కి కనబడకుండా వాళ్ళని ఇంటికి క్షేమంగా తీసుకెళ్ళాలి. సో అక్కడ ఎండా వానతో సంబంధం లేదు, ఏంటంటే ఒక క్రికెటర్ని జాగ్రత్తగా పరిరక్షించి తన ఇంటికి క్షేమంగా తీసుకెళ్ళడం తన బాధ్యత. సో ఆ క్రమంలో మనోడు ఏంటంటే అది ఎక్కువసార్లు చిన్నప్పుడు ఆ పని చేసేవాడంట. అంటే వాళ్ళ డాడీ దగ్గర తీసుకెళ్ళడానికి ఈ సునీల్ గవాస్కర్ని ఇంకా చాలా ఫేమస్ క్రికెటర్స్ని చాలామంది అలా తీసుకెళ్ళే కొద్దీ ఆ క్రౌడ్ రియాక్షన్ గమనించేవాడంట. అంటే వాళ్ళంతా కూడా అసలు ఇట్లా సంజయ్ మంజ్రేకర్ ఇలా ఈ క్రికెటర్స్ని తీసుకెళ్తుంటే అసలు వెనకాల నుంచి ఇంకా ఏంటది అదో ఛత్రపతి సినిమాలో ప్రభాస్ రేంజ్లో చూసేవారంట అందరూ. సో ఇంకా మనోడు కూడా చూసి అరే ఇదేదో అసలు భలే ఉందిరా, అసలు ఏంద్రా ఈ ఫేమ్ ఇంత క్రేజ్ ఏందిరా క్రికెట్కి, అసలు జనాలు ఇంత పిచ్చోళ్ళు ఉన్నారేంటి, అసలు అప్ప ఈ గేమ్ ఆడనే ఆడాలని చెప్పి ఒక టైప్ ఆఫ్ బ్లైండ్, మరి బ్లైండ్ అని పిలవలేం, బట్ ఐ థింక్ దట్ వాజ్ వాట్ పర్హాప్స్ ట్రిగర్డ్ హిమ్ టు బికమ్ ఏ సూపర్ స్టార్. ఫర్గెట్ అబౌట్ అది క్రికెట్ ఉందా ఏదుందా అనే దానికంటే ఆ ఫేమ్ అనేది మనోడి చిన్నప్పుడే బాగా అట్రాక్ట్ చేసిందని చాలా వివిడ్గా మెన్షన్ చేశాడు బుక్లో. అవును, అసలు తను చెప్తాడు నేను ఎక్కడికి పోయినా కానీ మీ నాన్న విజయ్ మంజ్రేకర్ ఆయన తోపు, ఆయన ఇది, ఆయన తురుము అసలు అంటుంటే తను అది డ్రైవ్ చేసేదంట. ఓకే ఇప్పుడు నేను మా నాన్న అంతటి వాడిని అవ్వాలి, నేను ఇండియా క్యాప్ వేసుకోవాలి, నేను వైట్ బట్టలు వేసుకోను. ఆ వైట్స్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అంట. అది కరెక్టే నీకు, అంతేనా? నీకు ఇప్పుడు ఎట్లయితే పోలీస్ ఆఫీసర్కి నువ్వు ఎట్లయితే వర్దీ వేసుకుంటే నీకు ఓకే ఏదో పవర్ వచ్చినట్టు అనిపిస్తుంది యూనిఫామ్ వేసుకుంటే కాకి బట్టలు, అలానే ఒక క్రికెటర్కి నీకు తెల్ల బట్టలు వేసుకుంటే ఆ పవర్ వస్తుంది. నేను అది అనుభవించే కాబట్టి నాకు తెలుసు. సో అదొక దానిలో బ్యూటీయే వేరు అసలు. సో అది కూడా చాలా బాగా చెప్పాడు మంజ్రేకర్ అసలు. బట్ కరెక్టే, ఐ థింక్ వీ కెన్ ఆల్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే మన చైల్డ్హుడ్లో కూడా మనం ఒకసారి స్టార్టింగ్ మ్యాచెస్ క్రికెట్కి పరిచయం అవుతున్న రోజులను ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే అసలు ఆ క్రికెటింగ్ కిట్స్ కానీ లేదంటే వాళ్ళు యూస్ చేసే వేరియస్ ఎక్విప్మెంట్స్ రైట్ ఫ్రమ్ ప్యాడ్స్, గ్లౌస్ అవ్వచ్చు, హెల్మెట్, ఇవన్నీ ఒక ఫ్యాసినేటింగ్గా అనిపించేది అసలు. నాకు ఇంకా గుర్తుంది, నాకు ఫస్ట్ స్కూల్ టైంలోనే సమ్వన్ గిఫ్టెడ్ మీ క్రికెటింగ్ కిట్లో ఇవన్నీ. అసలు క్రికెట్ మనం ఆడే బ్యాట్ సరిగ్గా పట్టుకోవడం కూడా తెలిసేది కాదు, కానీ అవన్నీ పెట్టేసుకుని ఏదో ఒక క్రికెటర్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో వీ కెన్ అండర్స్టాండ్ సంజయ్ మంజ్రేకర్ ఈజ్ ఆల్సో నో డిఫరెంట్, హ్యావింగ్ బోర్న్ ఇన్ అ వెరీ హైలీ రెప్యూటెడ్ క్రికెటర్స్ ఫ్యామిలీ. తనకు కూడా ఆ వైట్స్ పైన ఉన్న అబ్సెషన్ని చాలా బాగా మెన్షన్ చేశాడు. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ రిలేట్ టు ఇట్. ఏమంటావు? అవును రాజు, అబ్సల్యూట్లీ. అసలు నీకు అది వేసుకుంటేనే అదొక పవర్ అసలు నిజంగానే. ఇంకా తను న్యాచురల్, తను ఎక్కడికి వెళ్ళినా అంటే తను ఒకటి చెప్పాడు, తను ప్రెజర్ ఉండేది ప్లస్ హెల్ప్ కూడా అయ్యేది. తను ఏమన్నాడంటే మా నాన్న విజయ్ మంజ్రేకర్ అవ్వడం వల్ల ఎంతమంది రికగ్నైజ్ చేసి నా మీద ప్రెజర్ పెట్టినా కానీ అల్టిమేట్గా నాకు ఆపర్చునిటీ వచ్చేది. ఎంతో వందల మంది వేల మంది క్రికెటర్లకు ఆపర్చునిటీ కూడా వచ్చేది కాదు. నా పేరు నా లాస్ట్ నేమ్ చూసి జనాలు ఓకే మంజ్రేకర్ అని ఉంది కాబట్టి నన్ను ఒకసారి 10 బాల్ చూసేవాళ్ళు నెట్స్లో. కొంతమంది ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆపర్చునిటీ ఉండేది కాదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అని చాలాసార్లు అన్నాడు ఆయన. అది కూడా యాక్చువల్గా అదేలే. ఇప్పుడు ఒకటి అర్జున్ టెండూల్కర్ గురించి అందరు ఎట్లా మాట్లాడతారు, ఎప్పుడు ఆడతాడు, లేకపోతే అంత సీన్ లేదట అంటే చాలా నెగిటివ్ టాక్ ఉంటుంది. సో అంటే యాక్చువల్గా అది డీల్ చేయడం కూడా కష్టం. బట్ మంజ్రేకర్ డీల్ చేసిన విధానం నాకు బాగా అంటే ఎగ్జాంపులరీగా అనిపించింది. ఏమంటావు? అంటే ఆ రోజుల్లో మేబీ ఈ ఇంటర్నెట్ అండ్ అలాగే అసలు మీడియా కవరేజ్ అనేది పెద్దగా లేదు అసలు ఆ రోజుల్లో. ఐ థింక్ దట్ ఈజ్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ ద రీజన్ వై మంజ్రేకర్ నెవర్ ఫెల్ట్ దట్ ప్రెజర్ అని నాకు అనిపించింది. అంటే సంజయ్ ఏమి క్లియర్గా మెన్షన్ చేయలేదు బుక్లో ఈ ఇంటర్నెట్ ఇంపాక్ట్ కానీ మీడియా ఇంపాక్ట్ గురించి ఎక్కువగా డీటెయిల్గా మెన్షన్ చేయలేదు. బట్ మనం కంపారిజన్స్ డ్రా చేసుకుంటే మేబీ ఆ టైంలో ఈ మీడియా ఫోకస్ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల తను ఐ థింక్ ఆ ప్రెషర్ అనేది ఫీల్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. లేదంటే ఖచ్చితంగా తెలుసు కదా మనోళ్ళు టీవీలో ఎట్లా వాయిస్తారు, విజయ్ మంజ్రేకర్ సన్ అంటే ఇంకా ఫుల్ కంటిన్యూస్గా వెంటపడి వేటాడి మనోడు క్రికెటర్ అవుతాడా సస్తాడా అని ఫుల్ రోస్ట్ చేసేవారు. ఒకవేళ నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉండుంటే ఎలా హ్యాండిల్ చేసేవాడు, ఇట్లాంటి సినారియోస్ ఆలోచించుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ మనోడు ఫ్యాంటసీస్ కంటే ఎక్కువ రియాలిటీసే రాశాడు. సో రియాలిటీస్లో మూవింగ్ ఆన్ నెక్స్ట్ పార్ట్, మనోడు అసలు ఆ
పర్టికులర్గా ఒక బరోడా క్రికెట్ మ్యాచ్, బరోడాలో ఒక కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఎంత ఇంపాక్ట్ ప్లే చేసిందని తన కెరియర్లో రాశాడు. సో ఆ పర్టికులర్ ఫేజ్లో వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ అబౌట్ మంజ్రేకర్ ది ప్రామిసింగ్ క్రికెటర్? ఒకటి ఏంటంటే తను ఏంటంటే నీకు ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టాలని అనుకొని పోయేట, అన్ని మ్యాచ్లు 6 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు సెంచరీలు కొట్టేట తను. అసలు ముందు నుంచి ఆ ముంబై స్కూల్ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్ ఏదైతే ఉందో, నీకు ఎప్పుడైనా పెద్ద స్కోరే కొట్టాలి, నువ్వు రిలాక్స్ అవ్వకూడదు అనేది చిన్నప్పటి నుంచే ఇట్ వాస్ డ్రిల్డ్ ఇన్ టు హిమ్ బేసిక్గా. ఇంకా అదే తను కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా మాట్లాడాడు. ఎట్లా అంటే తనకు తెలుసు ఇప్పుడు నేను నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఆడుతాను, నెక్స్ట్ మా ముంబై ఆడేస్తాను, తర్వాత ఇండియాకి ఆడేస్తాను అంతే అని చెప్పి ఆయన తన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. అసలు ఇట్లా నేను ఫెయిల్ అవుతాను అనే పాయింటే తను ఎప్పుడు చెప్పలేదు. అసలు నువ్వు చూస్తే అసలు బుక్ అంతా ఆయన అదే చెప్తుండే, ఏముంది నేను క్రికెటర్ అయిపోతాను, మా నాన్న క్రికెటర్, నేను క్రికెటర్ అయిపోతాను, కాకపోతే ఏముంది వర్స్ట్ కేసు నేను ఏదో ఈ లోకల్ క్లబ్ టీమ్స్కి ఆడుకుంటూ నాకు డీసెంట్ మిడిల్ క్లాస్ లివింగ్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఆయనకుండే. ఇంకా తను ఎట్లా అయితే తను అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తను చిన్నప్పుడే తను యూనివర్సిటీ క్రికెట్ ఆడుతున్న టైంలలోనే వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనుకుంటా 1982-83 టైంలో. సో అప్పుడు అంటే ఇమీడియట్గా ఆయన పోయిన తర్వాత కూడా కొంచెం ఫ్యామిలీ కష్టంలో ఉంటే అప్పుడు వాళ్ళ తోటి క్రికెటర్స్ అందరూ, ఇండియా క్రికెటర్స్ అందరూ కలిసి మస్కట్లో ఒక చారిటీ మ్యాచ్ ఆర్గనైజ్ చేశారట మంజ్రేకర్ వాళ్ళ ఫ్యామిలీని హెల్ప్ చేయడానికి. సో అంటే చూస్తుంటే అప్పట్లో అంటే ప్లేయర్స్ అంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా సరిగ్గా అంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అసలు జనరల్గా చెప్తారు కదా నీకు, రాజుగారు కుక్క పోతే ఊరంతా వస్తుంది, రాజుగారు పోతే ఎవరూ రారు అని. కానీ ఇక్కడ అట్లా కాదు. నువ్వు చూసుకుంటే ఆయన పోయిన తర్వాత కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉందా, వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా అని చెప్పి క్రికెటర్స్ పట్టించుకునే వాళ్ళట. సో అక్కడ బేసిక్గా ఫస్ట్ టైం ఆయన విజయ్ మంజ్రేకర్ కొడుకు అయినందుకు ఆ చారిటీ మ్యాచ్లో తను ఆడించారంట. తను పెద్ద పెద్దవాడితో ఆడట, కపిల్ దేవులు అందరూ ఉండే అంట టీంలో. అసలు అప్పుడు ఆయన ఆడుతున్నప్పుడు ఒక బౌలర్ ఫస్ట్ టైం తన అసలు జీవితంలో అంత ఫాస్ట్ బౌలింగ్ ఆడేట. అసలు అప్పుడు భయపడ్డాట ఆయన, ఇదేంటి నేను టెస్ట్ క్రికెట్ ఆడగలనా నేను లేదా అన్నట్టు. అంటే పర్టికులర్గా నువ్వు ముంబై స్కూల్ ఆఫ్ బ్యాటింగ్ గురించి చెప్పావు కదా, సో ఆ ముంబై స్కూల్ ఆఫ్ బ్యాటింగ్ అనేది ఏంటనేది టిపికల్గా తను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఏం చెప్పాడంటే, జనరల్గా ఏ ప్లేయర్ అయినా సరే ఒక 30s 40s, కొంతమంది ఇంప్రెసివ్ 30s 40s కొడతారు. సో ప్రజెంట్ డేలో అలాగే ఇంప్రెసివ్ 30sకి 40sకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి ఇట్ ఈస్ జేమ్స్ విన్స్ అనమాట. సో నిజంగా ఆడుతున్నప్పుడు చూస్తే నీ ఎక్కడో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాడు, కానీ ఆ 30s 40s క్రాస్ అవ్వగానే ఏమవుతుందో మరి అవుట్ అయిపోతాడు. సో అలాగా ముంబై స్కూల్ ఆఫ్ బ్యాటింగ్లో అట్లాంటి ప్లేయర్స్ని అసలు పట్టించుకునేవారే కాదంట. అంటే ఒక ప్లేయర్ ఎవరైనా సరే ఒక 5-6 డక్స్ ఆడి నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఒక 100 కొట్టాడంటే అందరూ లేచారే వీడేరా మన ఫ్యూచర్, ఇంకా వీడే మన క్రికెటర్ అని ఫిక్స్ అయిపోయేవారంట. సో లిటరలీ ఆ ముంబై స్కూల్ ఆఫ్ బ్యాటింగ్ ఎపటైట్ ఫర్ రన్స్, ఎన్ని ఎక్కువ రన్స్ కొడితే నిన్ను అంత బాగా గుర్తిస్తారు. అండ్ పర్టికులర్గా ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశాడు, చాలామంది 50s 60s కొట్టిన తర్వాత రిలాక్స్ అయ్యి అవుట్ అయిపోయేవారంట. అలాంటి వాళ్ళని కూడా అస్సలు పట్టించుకునేవారు కాదంట. ఓన్లీ పీపుల్ హూ స్కోర్ 100s అండ్ పీపుల్ హూ స్కోర్ 100s కన్సిస్టెంట్లీ, వీళ్ళని మాత్రమే పట్టించుకునేవారంట. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ సేజ్ ది కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ ముంబై క్రికెట్ ఫ్రమ్ దోస్ డేస్. అండ్ అలాగే సంజయ్ మంజ్రేకర్ కూడా నిజంగా చాలామందికి అరే స్టార్స్ కిడ్కి స్టార్స్ అవ్వడం చాలా ఈజీ, నెపోటిజం ఇలాంటివన్నీ మాట్లాడతారు. కానీ బట్ ఆనెస్ట్గా చూసుకుంటే మంజ్రేకర్ నిజంగా తను జస్ట్ నార్మల్గా ఏదో విజయ్ మంజ్రేకర్ వాళ్ళ సన్గా ఏదో 2-3 కవర్ డ్రైవ్లు ఆడి ఇంప్రెస్ చేయడమే కాకుండా he's hit a lot of centuries in his school cricket and college cricket. I think that must have been one of the reasons why ఎందుకు సంజయ్ మంజ్రేకర్ తను అంటే క్రికెట్కి ఇంకా స్టార్ట్ అయ్యే ముందే ది నెక్స్ట్ సునీల్ గవాస్కర్ అనేవారంట. సో ఆ విధంగా నిజంగా హైప్ ఎందుకు వచ్చింది ఆ రోజుల్లోనే, ఎందుకంటే లిటరలీ సునీల్ గవాస్కర్ వాజ్ పర్హాప్స్ వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ బ్యాటింగ్ గ్రేట్స్ ఇన్ ఇండియన్ క్రికెట్. సో అట్లాంటి ఇండియన్ గ్రేట్తో అట్లాంటి ఇండియన్ లెజెండ్, నెక్స్ట్ ఇండియన్ లెజెండ్ ప్లేస్ని ఫుల్ఫిల్ చేసేంత పొటెన్షియల్ ఉందని అప్పట్లోనే గుర్తించారంటే దెర్ మస్ట్ హవ్ బీన్ సంథింగ్ దట్ హీ డిడ్ రైట్ విత్ హిస్ బ్యాట్. అవును రాజు, అంటే నీకు ఇప్పుడు అన్నావు కదా నెపోటిజం అని, క్రికెట్ అనే ఫీల్డ్లో అసలు నెపోటిజం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీకు ఇప్పుడు దిలీప్ సర్దేశాయ్ వాళ్ళ కొడుకు రాజ్దీప్ సర్దేశాయ్ గురించో మాట్లాడుకుందాం. ఆయన మరి మంజ్రేకర్తో క్లాస్మేటే. నీకు తనతో పాటు ఏ గ్రూప్ క్రికెట్ ఆడాడు, కానీ తను అంత టాలెంటెడ్ కాకుండే. అందుకే గమ్మున అన్నీ సర్దుకొని ఇంగ్లాండ్ పోయి జర్నలిజం డిగ్రీ చేసి ఇప్పుడు ఎన్డీటీవీలో కనిపిస్తున్నాడు, మనకి ఇండియా టుడే టీవీలో కనిపిస్తున్నాడు.
ఎందుకు మన సన్నీ వాళ్ళ అబ్బాయి రోహన్ కూడా ఉన్నాడు. ఆ, అంతే. ఇప్పుడు తను కూడా అటు ఇటు డొమెస్టిక్లో ఎన్ని రన్స్ కొట్టినా ఎన్ని సంవత్సరాలు ఆడినా కానీ ఏదో కొన్ని మ్యాచ్లే ఆడించగలిగారు, కానీ తనేమి టీంలో ప్లేస్ పర్మనెంట్గా చేసుకున్నాడా? చేసుకోలేడు. ఇంకా అదే అంతే. సో బేసిక్గా ఇండియాలో ఉన్న ఒక మెరిటోక్రసీలో క్రికెట్ ఒక్కటే మిగిలిందేమో అని అందరూ అంటారు. నిజంగా అది నిజమే. ఎస్ రాహుల్, టాపిక్ నుంచి డివేట్ అయిపోతున్నాం మనం. సారీ, ఆ డివేట్ అవ్వడానికి నేనే రీజన్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ముంబై అగైన్. యా, సో కడూ స్కూల్ ఆఫ్ బ్యాటింగ్. సో అందరు కడూస్ అనే ఏందా అని కొంతమందికి అర్థం కాకపోతే, కడూస్ అంటే దాన్ని ఏమంటారు? కడూస్ అంటే కకృతి అని వచ్చా రాజు? ఏమో, నాకైతే చదివినప్పుడు కొంచెం ఎందుకో అంటే పిసినారోడా అంటే అంటారు కదా. అంతే, మన ఆనాపేటలో లక్ష్మీపతి అంటాం, అంతేనా? అంతే అంతే. అంతే. అసలు నాకేంటంట ఇప్పుడు నువ్వు బౌలింగ్ వేస్తున్నావు నాకేంటి అని చెప్పి బౌలర్ దగ్గర ఎట్లా ఎన్ని రన్లు లాగబెట్టాలో అలా ఆడతారు అనమాట ముంబై వాళ్ళు. సో వాళ్ళు ప్రౌడ్ అనమాట దాని గురించి. మరి అంటే ఏమో ఒక రకంగా అంటే వాళ్ళు అంటే నీకు అది సెల్ఫ్ సెంటర్డ్గా ఆడడమా అన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మరి ప్లేయర్స్ మరి ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో మరి సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతారు కదా. ఎస్, అంటే ఆ రోజుల్లో ఇంకొక జస్ట్ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్గా కన్సిడర్ చేసుకుంటే, ఆ రోజుల్లో అసలు ఈ ఫిట్నెస్ కానీ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ ద గేమ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు కాదు. అంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే పర్టికులర్గా ఫిట్నెస్ దగ్గర నుంచి, మెంటల్ హెల్త్ దగ్గర నుంచి, అండ్ అలాగే ప్లేయర్స్ పర్టికులర్గా వాళ్ళు ఫాలో అయ్యే డైట్ దగ్గర నుండి A to Z అన్నీ లిటరలీ ప్లేయర్ ప్రతి మూమెంట్ని ట్రాక్ చేసుకుని దానికి తగ్గట్టు ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక ఫిట్నెస్ ఎపిసోడ్ చేసాము మన ఆశిష్ భయ్య తోటి. సో అందులో తను చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, అంటే ప్లేయర్ షెడ్యూల్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో ఈ ప్రజెంట్ డేస్గా క్రికెటర్స్కి పర్టికులర్గా. సో ఆ రోజుల్లో ద ఓన్లీ థింగ్ అంటే నువ్వు క్రికెటర్ అవ్వాలి అని అంటే నేను ఎవరైనా గుర్తించాలి అంటే పర్టికులర్గా ముంబైలో యూ హ్యావ్ టు హిట్ 100s అండ్ యూ హ్యావ్ టు హిట్ ఇట్ కన్సిస్టెంట్లీ. ఇంకా ఆ 100sలో కూడా చాలామంది 100s కొట్టిన తర్వాత రిలాక్స్ అయిపోయి అవుట్ అయిపోయే వాళ్ళు కూడా ఉండేవారంట. సో వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళు ఒకసారి 100 కొట్టి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోచ్ దగ్గర నుంచో లేదంటే వాళ్ళ కో ప్లేయర్స్ దగ్గర నుంచో ఒక టైప్ ఆఫ్ లుక్స్ వచ్చేవంట. అంటే 100sని కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మెన్షన్ చేస్తాడు. ఈ ముంబై బ్యాట్స్మెన్ పర్టికులర్గా చాలామంది ఈ రంజీ గేమ్స్ కానీ డొమెస్టిక్ గేమ్స్ ఆడే క్రమంలో 100 అయిపోగానే మళ్ళీ కొత్తగా తీసుకునేవారంట. అంటే ఇంకా అప్పుడే కొత్త బ్యాట్స్మెన్ వస్తే ఆ క్రీజ్ దగ్గర చేసే విన్యాసాలు ఉంటాయి కదా, క్రీజ్ దగ్గర చేసే నాట్య ప్రదర్శన ఇంకా చాలా ఉంటుంది. స్టంప్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం, లైన్ మార్క్ చేసుకోవడం, మళ్ళా అదే వాళ్ళ పార్ట్నర్ తోటి మాట్లాడడం. సో లిటరలీ ముంబై బ్యాట్స్మెన్ అందరికీ కూడా ఈ హ్యాబిట్ ఉండేదంట. 100 అయిపోగానే మళ్ళీ అప్పుడే క్రీజ్లోకి వచ్చిన కొత్త బ్యాట్స్మెన్లా బిహేవ్ చేసేవారంట. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఆపోజిషన్ కూడా ఒక సిగ్నల్ ఇచ్చేవారంట, బాబు నేను అయిపోలేదు 100 కొట్టానని, ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నా, జాగ్రత్తగా ఉండు అనే ఒక టైప్ ఆఫ్ భయం కూడా పెంచేవారంట. సో ఐ థింక్ ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ అరే ముంబై అంటే పక్కనోడు ఇంటిమిడేట్ అయిపోవాలరా అనే లెవెల్ ఆఫ్ బ్యాటింగ్లోకి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు ఐ థింక్ యూ కెన్ పార్ట్లీ సే దే ఆర్ రియల్లీ అబ్సెస్డ్ విత్ బ్యాటింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకా తను ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు ఒక ముంబై స్కూల్ ఆఫ్ బ్యాటింగ్ గురించి. ఇంకోటి ఈ కడూస్ సంగతి పక్కన పెడితే, ఇట్లా రన్స్ ఎక్కువ కొట్టాలి, రన్లో అసలు వికెట్ ఇవ్వద్దు అనే పాయింట్ పక్కన పెడితే, ఇంకోటి నాట్ బ్యాకింగ్ అవే ఫ్రమ్ ఎ టఫ్ సిచ్యువేషన్. అంటే నీకు కష్టమైన సిచ్యువేషన్ ఉంటే బ్యాటింగ్లో అయినా కానీ గేమ్లో అయినా కానీ ఎప్పుడు మనము వెనకడుగు వేయొద్దు అనే పాయింట్ బాగా చూసేవాళ్ళట ముంబై క్రికెట్లో. తను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు. తను ఒకసారి ఒక మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచే సిచ్యువేషన్లో ఉంటే టీము తను బ్యాటింగ్ వెళ్ళాల్సి వస్తే తను వెళ్ళనంటాడట. ఎందుకంటే ఇప్పుడు నీకు సపోజ్ 20-30 runs టు విన్ ఉందనుకో, ఇప్పుడు నువ్వు బ్యాటింగ్కి వెళ్ళావు అనుకో, నువ్వు అక్కడ సెటిల్ అయ్యి పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి ఛాన్స్ ఉండదు. లేదా పోయి నువ్వు ఫస్ట్ బాల్ డక్ అయ్యావు అనుకో, నీకు సెలెక్టర్లు చూసి నీకు అరే వీడు ఫస్ట్ బాల్ డక్ అయ్యాడు, వీడు ఫామ్లో లేడని అనుకుంటారేమో అని చెప్పి మంజరేకర్ పోయి కెప్టెన్ దగ్గర పోయి నేను కింద ఆడతాను, మీరందరూ పైకి, మీరు ఎలాగో లైట్ కదా, నేను మళ్ళీ అసలే సెలక్షన్స్ దగ్గర పడుతున్నాయి నేషనల్ టీంకి, నేను మంచి కేస్ చేసుకోవాలి కదా అని అంటట. తర్వాత ఒక 1 month 2 months తర్వాత ఒకసారి రవిశాస్త్రి ఎదురవుతాడట మంజరేకర్కి. ఏంది మొన్న ఏదో మ్యాచ్లో నువ్వు బ్యాటింగ్ చేయను అని చెప్పి కింద ఏడ్చుకుంటూ అసలు నేను నా యావరేజ్ కాపాడుకోవాలి, నా రికార్డు కాపాడుకోవాలని చెప్పి అసలు నువ్వు వెళ్ళలేటగా బ్యాటింగ్కి అని చెప్పి అడిగేట. ఆ మంజరేకర్ స్టన్ అయిపోయాట. అదేంటి అసలు రవిశాస్త్రి ఇండియా టీంకి ఆడుతుండే అప్పుడు ఆల్రెడీ, తను అసలు గ్రౌండ్లోనే లేడు, అసలు ఆ ముంబైలోనే లేడు అసలు ఈ మ్యాచ్ జరిగినప్పుడు. అది ఎట్లా తెలిసిందంటే
తర్వాత అర్థమైందంట బేసికలీ ఇలా ఎవరైనా చేస్తే ఇలా తన సెల్ఫ్ సెంటర్డ్గా టీమ్ సిచ్యువేషన్ పక్కన పెట్టేసి తన రికార్డ్ని కాపాడుకోవడానికి ఎవరైనా ఆడితే వాళ్ళ గురించి చాలా తప్పుగా మాట్లాడుకొని నువ్వు ముంబై క్రికెట్ సర్కిల్ మొత్తానికి తెలిసిపోతుందట ఈ ప్లేయర్ ఇట్లా చేసాడు అని. ఎందుకంటే అది బై నేచర్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద స్కూల్ ఆఫ్ ముంబై బ్యాటింగ్ కదా. సో నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్నే అసలు రవిశాస్త్రి తను క్వశ్చన్ చేయడానికి కూడా, రవిశాస్త్రి బౌలింగ్ వేసాడంట, 2-3 ఓవర్లు వేస్తే సంజయ్ మంజరేకర్ ఎగిరెగిరి అదే ప్రాక్టీస్లో ఎగిరెగిరి ఎక్స్ట్రా కార్ అవతల్లో కొడుతున్నాడంట. రవిశాస్త్రి ఏమో ఇక్కడంతా ఆడుతున్నావు, అప్పుడేమైందిరా నీకు, అప్పుడు ఎందుకు ఆడలేదు అది ఇది అని చెప్పి మనోడు క్వశ్చన్ చేసి ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పిన కన్వర్జేషనే జరిగిందని తను మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి రాజు, అసలు ఈ టాలెంట్ స్కౌటింగ్ అనేది ఇప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు ఎంత బాగా చేస్తారు మాట్లాడుకుంటాం కదా, అది బేసికల్లీ ఇట్స్ ముంబై థింగ్ అని అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు టెండూల్కర్ 10-12 ఏళ్ల వయసులోనే వాళ్ళు చెప్పేశారు, ఓకే వీడు మన నెక్స్ట్ ప్లేయర్, మన హీరో దొరికేసాడో వచ్చి అన్నారు వాళ్ళు. నీకు ఓన్లీ బ్యాట్స్మెనే కాదు, ఇప్పుడు మంజరేకర్ ఎంత నీకు లిస్ట్ ఆఫ్ బ్యాట్స్మెన్ వస్తున్నా కానీ నీకు హర్భజన్ సింగ్ని ఫస్ట్ వాళ్ళు అంటే డిస్కవర్ చేసింది ముంబై క్రికెట్ వాళ్ళే అంట. వాళ్ళు ఎక్కడో ఒక నెట్ బౌలర్ మంచిగా బౌలింగ్ వేస్తూ కనిపించేట వినోద్ కాంబ్లీకి నెట్స్లో. అరే నువ్వు ఎవడరా అంటే నా పేరు హర్భజన్ సింగ్ అని చెప్పి బాగా పగిడి వేసుకొని ఉంటే, చలో మరి ముంబైకి ఆడేస్తామంటే అంతలోపు పంజాబ్ వాళ్ళు కూడా డిస్కవర్ చేసేట. లేదంటే యాక్చువల్గా తను ముంబైకి ఆడేవాడేట ఆల్మోస్ట్. నీకు రంజీ కూడా, నీకు జహీర్ ఖాన్ కూడా బరోడా దగ్గర కెరీర్ స్టార్ట్ చేసినా కానీ తను ఫస్ట్ నోటీస్ చేసింది మాత్రం నెట్స్లోనే. ముంబైలో జరిగే నీకు స్టేట్ టీం వాళ్ళకి నెట్స్ జరుగుతున్నప్పుడు కానీ అప్పుడు కానీ నీకు ఒకసారి అజరుద్దీన్ వస్తే నీకు ముంబై తనకు బౌలింగ్ వేసాడు జహీర్ ఖాన్ 18 ఏళ్ల వయసులో ఫుల్ స్పీడ్గా. అసలు అజరుద్దీన్ ఫుల్ షాక్ అయిపోయాట, ఓడి బౌలర్స్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అప్పుడు మంజరేకర్ అన్నట్ట మనవాడే ఇక్కడ శ్రీరాంపూర్ అనే ఊరి నుంచి వచ్చాడు జహీర్ ఖాన్ అని అంటే ఓ అన్నాడట. వాళ్ళు అది కూడా తను అంటే ముంబై వాళ్ళకి ఎంత టాలెంట్ ఉండే అంటే వాళ్ళు టాలెంట్ని స్కౌట్ చేసిన తర్వాత కూడా ఆడిపించుకోలేకపోయేవాళ్ళు టీంలో. అందుకని నీకు ఇప్పుడు హర్భజన్ అయినా జహీర్ కానీ ఇప్పుడు వేరే టీంలోకి ఆడాల్సి వచ్చింది. జహీర్ ఏమో బరోడాకి ఆడాల్సి వచ్చింది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాహుల్, వసీం జాఫర్, అందరికీ తెలిసిన పేరే వసీం జాఫర్. సో ఆ రోజుల్లో తను 18 ఇయర్స్లో ఉన్నప్పుడే రంజీ టీంలోకి ఇంకా ఆల్మోస్ట్ ఎంట్రీ ఇచ్చే దగ్గరలో ఉన్నాడంట. ఆ టైంలో సెలెక్టర్స్ అందరూ కూర్చుని ఒకరోజు మాట్లాడుకుంటున్నారంట, అరే వసీం జాఫర్ని మనం రంజీ టీంలోకి తీసుకోవాలా లేదంటే అండర్ 19లో మంచిగా ఆడుతున్నాడు కుర్రాడు, అక్కడే కంటిన్యూ చేయిద్దాం అనే ఆలోచనలో ఉండేవారంట. అయితే అప్పుడు మనోడు ముంబై రంజీ క్యాప్టెన్ అంట. సో అడిగాడంట, ఇదంతా కాదు అసలు మనోడు ఎట్లా ఆడతాడు అది ఇది అని అంటే, బాగా ఆడతాడు మంచిగా ఆడతాడని ఒక 2-3 అన్నారంట. సో బాగా ఆడతాడని చెప్పిన వెంటనే ఇంకా బాగా ఆడతాడు అంతే, నాకు అదే కావాలి, ఇంకా అండర్ 19 అండర్ 23 నాకు దీంతో సంబంధం లేదు, ఇఫ్ ఈస్ గుడ్ ఇనఫ్ హీ షుడ్ ప్లే రంజీ క్రికెట్ అని అండర్ 19 టీంలో ఉన్న వసీం జాఫర్ని కూడా అప్పుడు రంజీలోకి తీసుకురావడం జరిగిందంట. సో యాజ్ యూ సెడ్, ఐ థింక్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ జస్ట్ ఏదో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీం అనే కాదు, హిస్టారికల్గా కూడా టాలెంట్ స్కౌటింగ్ విషయంలో ముంబై వాళ్ళు వేరే క్రికెటింగ్ అసోసియేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ నుంచే ఒక 4 అడుగులు ముందున్నారని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతే ఇప్పుడు పృథ్వీ షాను కూడా వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే చెప్పేశారు పృథ్వీ షా నెక్స్ట్ మా హీరో ఈయనే అని. ఇంకా నెక్స్ట్ యశస్వి జైస్వాల్ కూడా రెడీ అయిపోయాడు కదా. లైక్ ఆ ముంబై పర్టికులర్గా అంత ఎర్లీగా నువ్వు వేరే స్టేట్ అసోసియేషన్ ఏదన్నా చూసుకో, చైల్డ్ ప్రాడజీ అనేది ఇంకా అసలు నీకు లిటరలీ ముంబైలో అదొక సినానిమ్గా మారిపోయింది, ఇంకా కంటిన్యూ అవుతానే వస్తుంది ఇప్పటికీ కూడా. అవును రాజు. ఓకే, ఇక చూస్తూనే యాక్చువల్లీ నీకు మంజరేకర్ నీకు యూనివర్సిటీ మ్యాచెస్లో బాగా ఆడాడు, రంజీ ట్రోఫీ డెబ్యూ చేసేసాడు, అక్కడ కూడా అదరగొట్టేసాడు. అసలు ఇంకా ఉన్నట్టుండి వెస్టిండీస్తో డెబ్యూ చేశాడు అనమాట. వెస్టిండీస్ ఇండియా టూర్ మీద ఉన్నప్పుడు అసలు అది కూడా ఆ డెబ్యూ కూడా ఆయన చేయొద్దంట. కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అప్పట్లో ఇండియన్ బ్యాట్స్మెన్ అందరూ నీకు ఫాస్ట్ బౌలింగ్ అంటే చూసుకున్నాళ్ళట నీకు. అదే ఓకే ఆ బిట్ కట్ చేసేద్దాం రాహుల్, ఎందుకంటే మన లిస్నర్స్ ఇబ్బంది పడతారు కొంచెం. మన వివేక్ లాంటి కుర్రోళ్ళు కూడా ఉన్నారు మన పాడ్కాస్ట్ వినేవాళ్ళు. సో అట్లా అంటే ఫాస్ట్ బౌలింగ్కి భయపడి నీకు కొంతమంది మేము ఆడమనేవాళ్ళట. వెస్టిండీస్ సిరీస్ అంటే అరే నాకు నడువు నొప్పి ఉంది, నాకేదో మోకాలు నొప్పి ఉంది, నా మోచే నొప్పి ఉంది, నా పన్ను ఇరిగింది, ఇట్లాంటివన్నీ చెప్పి సిల్లీ రీజన్స్తో వాళ్ళు తప్పుకునేవాళ్ళట. సో తనకంటే బెటర్ ప్లేయర్స్ నీకు డొమెస్టిక్ సర్క్యూట్లో ఉన్నా
సీనియర్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నా వాళ్ళు మేము ఆడము అని చెప్పేసి విత్డ్రా చేసుకుంటే ఆ సిరీస్, అప్పుడు నీకు మంజరేకర్కి ఛాన్స్ వచ్చిందట. ఇది బాగా మాట్లాడుకునే వాళ్ళట, అందరు జోక్స్ వేసుకునే వాళ్ళట. ఓన్లీ ముంబై అంటే ఇది మరి ఏమో మరి సెల్ఫ్ డబ్బా అనిపిస్తుంది. మరి ఏమో మనం అప్పట్లో క్రికెట్ చూస్తే కరెక్ట్గా తెలిసేదేమో, కానీ దీనికి నేను 100% మార్క్ లేను. ఎందుకంటే ఊరికే మరీ చెప్పినట్టు అనిపిస్తుంది. మేము ముంబై క్రికెట్ వాళ్ళం, వేరే వాళ్ళ మీద జోకులు వేసుకునేవాళ్ళం. ఎందుకంటే మేము ఎప్పుడు ఫాస్ట్ బౌలింగ్కి మేము బ్యాక్ డౌన్ అయ్యేవాళ్ళం కాదు. వీ నెవర్ ఫ్లించ్ డెట్ ఫాస్ట్ బౌలింగ్. మేము ఎంత ఫాస్ట్ వేసినా మేము పట్టించుకునే వాళ్ళం కాదు, మేము ఎదుర్కోవడానికి ట్రై చేసేవాళ్ళము. కానీ వేరే వాళ్ళు ఏదైతే భయపడేవాళ్ళు, ఎస్పెషల్లీ నార్త్ నుంచి వచ్చిన క్రికెటర్స్ అని. అంటే ఇది అంటే మరీ సెల్ఫ్ డబ్బా అనిపిస్తుంది కదా రాజు. తుఫాను తలంచి చూసే నిప్పు కనవతడు అంటావా? అట్లా అట్లా అలాంటి ఎలివేషన్సే ఇచ్చాడు. మరి ఇప్పుడు నీకు ఏమో ఇక మనం ఆ టైంలో చూడలేదు కాబట్టి అది నమ్మేయాలా, మరి అది నిజమా అని చూసుకుంటే మరి అంటే ఇప్పుడు ఒకటి ఫెయిర్ ప్లే టు హిమ్ ఏంటంటే, రికార్డ్ చూసుకుంటే నీకు ముంబై క్రికెటర్స్దే బెస్ట్ బ్యాట్స్మెన్ మరి ఆ ఎరాలో. మరి అవును. ఐ థింక్ మనం కొంచెం క్రిటికల్గా అనలైజ్ చేస్తే ఆ పాయింట్స్ని పర్టికులర్గా, నాట్ జస్ట్ దాట్, ఇంకా ముందు మనం అతని క్రికెటింగ్ కెరియర్ ఇదంతా కూడా మెన్షన్ చేసిన క్రమంలో ఎక్కడైనా కొంచెం షేడీ బిట్ ఉంది, అరే ఎందుకు ఇది ఏదో కొంచెం అన్సర్టన్గా ఉంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మెయిన్లీ ఇదే. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఎవరు ఆ పర్టికులర్ సెట్ ఆర్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరు, ఎందుకంటే మనోడు మరి ముంబై గురించి మెన్షన్ చేస్తున్నప్పుడంతా అసలు ముంబై తోపు దమ్ముంటే ఆపు అని చెప్పి రాస్తూ ఉంటాడు. బట్ ఆ ఫర్దర్గా ఈ వేరే పర్టికులర్ ఎవరైతే ప్లేయర్స్ మరి మనోడు హింట్ చేశాడో వాళ్ళు ఎవరెవరు, నిజంగా వాళ్ళంత క్రిటికల్గా ఉంటే ఇంకా కొంచెం ఎలాబరేట్ చేస్తుంటే ఇంకా మనకి బెటర్గా అండర్స్టాండింగ్ ఉండేదేమో అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలామంది నమ్ముతారు ఎవ్రీ స్టోరీ హ్యాస్ 2 sides. సో మనం నిజంగా రెండో సైడ్ తెలియకుండా మనం ఎంతవరకు దీన్ని ఫెయిర్గా అసెస్ చేయొచ్చు అనేది. ఎందుకంటే పర్టికులర్గా ఇఫ్ దిస్ వాజ్ సమ్ రంజీ గేమ్ ఆర్ సమ్ అదర్ డొమెస్టిక్ గేమ్, ఐ వుడ్ హ్యావ్ బిలీవ్డ్ దిస్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ. బట్ సిన్స్ దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ క్రికెట్, అసలు నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి నువ్వు రెడీ అయ్యావంటేనే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ ఆల్ దీస్ ఛాలెంజెస్ లైక్ ఫాస్ట్ బౌలింగ్ అయినా ఏదైనా సరే. సో అట్లాంటిది నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చి సాకులు చెప్పే రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో అంటే, ఐ స్టిల్ బిలీవ్ దట్ దెర్ మైట్ హవ్ బీన్ దోస్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. బట్ వాళ్ళ వర్షన్స్ అనేవి ఇంకా డీటెయిల్డ్గా రాసి ఉంటే కనుక కొంచెం నమ్మబుల్ అయ్యేది అని నా భావన. ఆయన అసలు ఇప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ మ్యాచ్లోనే నా మొహం బయలింది వెస్టిండీస్తో ఆడుతున్నప్పుడు, ఇంజూరీ అయ్యాను నేను. అది ఎందుకు అంటే నేను స్టెప్ అప్ అయ్యాను, నేను ఐ వాజ్ గెటింగ్ బిహైండ్ ద లైన్ ఆఫ్ ద బాల్ అండ్ ప్లేయింగ్. అందుకే నాకు దెబ్బ తగిలినాగా నేనేం ఫీల్ కాలేదు, నేనేం భయపడలేదు. బికాజ్ ఎందుకంటే నేను ముంబైలో పుట్టాను, మా బ్లడ్లోనే అది ఉంటుంది అని చెప్పాడు. మరి అంటే ముంబైలో పుట్టితే బాడీకి దెబ్బ తగిలితే బ్లడ్ రాదా రాహుల్? రాదట మరి, అంతేనా? వడపావులు తిని మరి నీకు అదో స్పెషల్. ఓకే, నిజమే. అంటే తన ఫస్ట్ మ్యాచ్లో జరిగినప్పుడు మూతిపళ్ళు రాలిపోవడం ఇవన్నీ జరిగినాయని చెప్పాడు. కానీ ఐ థింక్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఆ రోజుల్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్స్ అంటేనే నిజంగా నాట్ జస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్, ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ అయినా సరే వెస్టిండీస్ ఆ పర్టికులర్ పేస్ అటాక్ ఏదైతే ఉందో, మాల్కమ్ మార్షల్, ఇంకా కట్నీ వాల్ష్, కట్నీ ఆంబ్రూస్, ఇన్ బిషప్ అండ్ గుర్తు తెచ్చుకుంటే చాలామంది పేర్లు వస్తున్నాయి. ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. బట్ అంటే అట్లాంటి అటాక్ నిజంగా ఆడాలి అంటే చాలా గట్స్ కావాలి. అట్లాంటిది మనోడు ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే మూతుపళ్ళు అన్నీ రాళ్ళగొట్టుకున్న తర్వాత కూడా మరలా 1.5 to 2 yearsలో ఇంటర్నేషనల్ క్రికెట్లో కంబ్యాక్ ఇచ్చి కొన్ని ఇయర్స్ బాగానే సస్టైన్ అవ్వగలిగాడంటే ఇట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ సంజయ్ మంజ్రేకర్ ద ప్లేయర్. అవును రాజు, అంటే ఇమీడియట్గా తను ఇప్పుడు నీకు అందరికీ ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఎప్పుడైనా సైకిల్ నుంచి పడ్డావు అనుకో, నీకు మళ్ళీ ఇమీడియట్గా సైకిల్ తొక్కి నువ్వు ఆ భయం పోగొట్టుకోవాలి. లేదంటే నువ్వు గ్యాప్ ఇచ్చావు అనుకో, నీకు ఆ భయం ఉండిపోతుంది, అసలు నీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అంటారు. సో అలాంటిది ఇప్పుడు మంజ్రేకర్ ఇమీడియట్గా తన కంబ్యాక్ మళ్ళీ వెస్టిండీస్ మీదనే అవే టూర్, ఈసారి వాళ్ళ హోమ్ పిచ్చెస్ మీద వెస్టిండీస్ హోమ్లో పోయి ఆడడం, అది ఇంకా టఫర్ ఛాలెంజ్. కానీ అయినా కానీ తను కాన్ఫిడెంట్గా ఆడాడు అసలు. అండ్ ఆ సిరీస్లో తను హైయెస్ట్ రన్ గెటర్ ఇండియా సైడ్ నుంచి అసలు. సో ఇండియా అప్పుడు ఆ సిరీస్ చిత్తుగా ఓడిపోయినా కానీ నీకు మాల్కమ్ మార్షల్, ఇయన్ బిషప్ డెబ్యూ సిరీస్ అది. సో ఇయన్ బిషప్ కూడా నీకు 150 km/h స్పీడ్ వేసేవాడు అప్పట్లో చిన్నప్పుడు. నీకు తను ప్యాట్రిక్ ప్యాటర్సన్, ఆయన 155 ఈజీగా వేసేవాట. ఈజీలీ క్వికెస్ట్ వెస్టిండీస్ బౌలర్ ప్యాట్రిక్ ప్యాటర్సన్ అంటారు. నీకు చాలా భయంకరంగా ఉంటాడు మనిషి.
అండ్ ఇంకా కర్ట్లీ ఆంబ్రోస్, ఇంకా నీకు కోట్నీ వాల్ష్, ఈ 5 బౌలర్ల మీద తను ఆడి ఆ సిరీస్లో ఇంకా బ్రిడ్జ్టౌన్ బార్బెడోస్ వాళ్ళ ఫేవరెట్ గ్రౌండ్ అది, నీకు కెన్జింగ్టన్ ఓవల్ వెస్టిండీస్ వాళ్ళది, ఆ పిచ్ పైన తను ఒక మంచి రియర్ గార్డ్ ఇన్నింగ్స్ ఆడుతాడు, నీకు 100 కొడతాడు. సో ఎస్ రాహుల్, ఒక చిన్న కన్ఫ్యూజన్, ఇప్పుడు నువ్వు చెప్పేదంతా కంబ్యాక్ సిరీస్లోనే కదా? కంబ్యాక్ సిరీస్. ఎస్. సో అంటే తను అంటే ఒక్కసారి కన్నుకు దెబ్బ తగిలినప్పుడు నీకు డెబ్యూ మ్యాచ్లో ఇదే వెస్టిండీస్ టీం మీద, ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆ టీం మీదనే ఆడుతూ ఇప్పుడు ఆ టీం మీదనే బాగా చేయడం అంటే ఇక తనకు ఓకే, తన నువ్వు చెప్పినట్టు స్ట్రెంత్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి, ఇంకా తనకు ఎప్పుడూ ఇక ఫాస్ట్ బౌలింగ్కి భయం ఉండదు అనే ఫీలింగ్ తనకు ఇక మనకు కలిగింది అనమాట. ఓకే, అందుకే అందరూ ఇమీడియట్గా అనేసారట, ఇగో మన హీరో దొరికేశాడు అని. ఇప్పుడు అప్పటి వరకు ఓన్లీ ముంబై వాళ్ళు అనుకున్నారు, మన హీరో దొరికేశాడు వచ్చాను. ఇప్పుడు ఇండియా వాళ్ళు అందరూ అనుకున్నారు, ఓకే గవాస్కర్ రిటైర్ అయ్యాడు, సో ఇప్పుడు మనకు కొత్త బ్యాటింగ్ హీరో దొరికాడు అని. సో తర్వాత సంగతి ఏమైందో అది వేరే విషయం. కానీ సో ఆ వెస్టిండీస్ సిరీస్ మాత్రం మంజ్రేకర్ మాత్రం ఇప్పటికీ చెప్పుకుంటాడు. అసలు ఆ సిరీస్ అయిపోయిన తర్వాత వివ్ రిచర్డ్స్ వచ్చి తను ఈ సిరీస్ తర్వాత వచ్చి నీకు అప్రిషియేట్ కూడా చేసేట. సో దానికి మాత్రం మంజ్రేకర్ పొంగిపోయేట అసలు. ఎందుకంటే వివ్ రిచర్డ్స్ ఎట్లా, గవాస్కర్ ఎట్లనో వివ్ రిచర్డ్స్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఈక్వల్ వాళ్ళిద్దరు. అండ్ అలాగే ఇందాక నువ్వు మెన్షన్ చేసినట్టు పర్టికులర్గా ఈ వెస్టిండీస్ సిరీస్, జస్ట్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్ ఫర్ ద లిస్నర్స్, ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ వచ్చేసి మనోడు ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీలో ఆడాడు. అండ్ ఇప్పుడు రాహుల్ మెన్షన్ చేసిన కంబ్యాక్ సిరీస్ ఏదైతే ఉందో అదంతా కూడా వెస్టిండీస్లో జరిగింది, బ్రిడ్జ్టౌన్ బార్బెడోస్ ఇక్కడ ఈ వెన్యూస్లో. సో పర్టికులర్గా వివ్ రిచర్డ్స్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినప్పుడు ఒక పాయింట్ ఏం చెప్పాడంటే, వివ్ రిచర్డ్స్ కూడా తను అంటే ఇప్పుడు జనరల్గా ప్లేయర్స్కి వల్నరబిలిటీస్ ఎలా ఉండేవో వివ్ రిచర్డ్స్ కూడా చిన్న చిన్న వల్నరబిలిటీస్ ఉండేయంట. కానీ మనోడు యాటిట్యూడ్లో అసలు ఎక్కడ కొద్దిగా కూడా తగ్గేవాడు కాదంట. అంటే నిజంగా లోపల తన ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోతుంది అనేటువంటి సందర్భం ఉన్నా సరే బయటికి వివ్ రిచర్డ్స్ ముఖచిత్రం ఎలా ఉండేదంటే, నేను తోపు, దమ్ముంటే ఆపు, నేను నిప్పు, నేను ఇంతే అనే టైప్లో ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేసేవాడంట. నిజంగా చాలామంది వివ్ రిచర్డ్స్ అంటే ఇంటిమిడేట్ అయిపోవడానికి అతని యాటిట్యూడే మెయిన్ రీజన్ అని కూడా మెన్షన్ చేశాడు. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. అంటే నిజంగా ఆఫ్ కోర్స్ వివ్ రిచర్డ్స్ బ్యాటింగ్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది తాను అప్రోచ్ అంతా చాలా ఫియర్లెస్ ఉండేది, అసలు అంత అగ్రెసివ్గా ఆడేవాడు అని చెప్పి. బట్ దిస్ పాయింట్ అంటే చాలా డెలిబరేట్గా హీ యూస్ టు మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ హిమ్సెల్ఫ్ లుక్ లైక్ అ వెరీ ఇంటిమిడేటింగ్ పర్సన్ అనే టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఉండేదంట. అండ్ అలాగే డెస్మండ్ హెయిన్స్ గురించి కూడా, వెస్టిండీస్ ఓపెనర్ అయిన డెస్మండ్ హెయిన్స్ గురించి కూడా తన ఎర్లీ ఇంపాక్ట్ గురించి చాలా నీట్గా మెన్షన్ చేశాడు. సో ఎందుకు ఇది ఒక చిన్న లవ్ స్టోరీలో అనిపిస్తుంది. మనోడు ఆ నెరేట్ చేసిన విధానం అండ్ అలాగే డెస్మండ్ హెయిన్స్ని ఎక్కువ మెన్షన్ చేసిన విధానం చూస్తే అసలు డెస్మండ్ హెయిన్స్ ప్రతిసారి అంట ఆపోజిట్ డ్రెస్సింగ్ రూమ్లో ప్రాక్టీస్ దగ్గర ఎక్కడ కనపడినా సరే సంజయ్ మంజ్రేకర్ వైపు చేతులు ఊపేవాడంట. ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఆడుతున్నావు మ్యాచ్, ఎప్పుడు ఆడుతావు, నీ ప్లేస్ ప్లేయింగ్ 11లో చూడాలని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను, ఎప్పుడు ఆడుతావు, అసలు నీలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ అది ఇదని చెప్పి ఇంకా సంజయ్ మంజ్రేకర్ని ఆకాశానికి ఎత్తేసేవాడు అంట. సో ఎప్పుడైతే సంజయ్ మంజ్రేకర్ మరలా తన కంబ్యాక్ సిరీస్లో తను ఒక టెస్ట్ మ్యాచ్లో సెలెక్ట్ అయ్యాడనేది తనకంటే ముందు డెస్మండ్ హెయిన్స్కి తెలిసిందంట. సో డెస్మండ్ హెయిన్స్ ఆపోజిట్ డ్రెస్సింగ్ రూమ్లోంచి సిగ్నల్ ఇచ్చాడంట, అరే సంజయ్ నువ్వు ఆడుతున్నావు, ఈరోజు పండుగ చేసుకోపో అన్నాడంట. సో అలా సంజయ్ మంజ్రేకర్కి తెలిసిందంట అసలు తను ఓకే మరలా నాకు ఒక ఛాన్స్ వచ్చిందిరా, మరలా నాకు ఒక రీబర్త్, అరే మరలా ఒకసారి నాకు ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చిందనే అదే తను డెస్మండ్ హెయిన్స్ ద్వారా తెలిసిందని కూడా మెన్షన్ చేశాడు. అసలు అంటే వాళ్ళు చెప్పాడు కూడా, అంటే వెస్టిండీస్ వాళ్ళు ఏదో చూడడానికి గంభీరంగా కనిపించినా కానీ, వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ వేసి భయపెట్టినా కానీ, వాళ్ళు మాత్రం నీకు అది ఓన్లీ గ్రౌండ్ మీదే ఉండేదంట. మామూలుగా అయితే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా చాలా ఈజీ గోయింగ్ ఉండేవాళ్ళట. నీకు అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్ గేల్, నీకు ఎంత ఈజీ గోయింగ్ ఉంటాడో ఆఫ్ ద ఫీల్డ్ అందరికీ తెలుసు. అలానే నీకు అది మామూలుగా వెస్టిండీస్ ప్లేయింగ్ కల్చర్ అట్లా ఉండేదంట. వాళ్ళు అసలు స్లెడ్జింగ్ మాత్రం జీరో అట. అసలు ఓన్లీ వాళ్ళ స్లెడ్జింగ్ లెవెల్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దర్ పేస్ బౌలింగ్ స్పీడ్ అంట. ఎవరైతే ఎక్కువ ఫాస్ట్ బౌలింగ్ వేస్తారో ఎక్కువ స్పీడ్ వేస్తారో వాళ్ళు అసలు ఒక్క ముక్క మాట్లాడేవాళ్ళు కాదట. ఈ 120s 130s చేసేవాళ్ళు మాత్రం గాల్లోకి ఎగిరిపోయేవాళ్ళు అంట, అరే కొట్టరా నువ్వు అసలు బాల్ టచ్ చేయరు అది ఇది అనేవాళ్ళంట. 150s వేసిన వాళ్ళు మాత్రం కామ్గా నేను బాల్ వేసానా అయిపోయిందా అని చెప్పి వెంటనే రిటర్న్ గ్రీస్కి వెళ్ళిపోయేవారంట. ఈ సిరీస్ చూడు రాజు, మంజ్రేకర్ ఫస్ట్ సక్సెస్ అయిన సిరీస్ 1988 వెస్టిండీస్ సిరీస్. ఈ సిరీస్ తాలూకా హైలైట్స్ కాదు అంటే అదొక 3 over ప్యాసేజ్ ఆఫ్ ప్లే ఒకటి. అది ఆ ప్యాసేజ్ ఆఫ్ ప్లే ఆ వీడియోలో నీకు మంజ్రేకర్ కొట్టిన డెబ్యూ 100 కూడా ఉందన్నమాట.
అది నాకు కనిపించింది యూట్యూబ్లో. అది మనం ఈ షో నోట్స్లో కూడా పెడతాము. ఖచ్చితంగా ఎవరైనా అసలు అప్పట్లో క్రికెట్ ఎట్లా ఉండేది, అసలు ఎలా, అసలు బ్యాట్స్మెన్ ఎట్లా ఆడేవాళ్ళు, ఇప్పుడు అజరుద్దీన్ కానీ, నీకు అజరుద్దీన్ చిన్నప్పుడు అది నీకు ఏంటి దిలీప్ వెంగసర్కర్, రవి శాస్త్రి వీళ్ళందరూ ఎలా బ్యాటింగ్ చేసేవాళ్ళు, ఎలా ఎలా ఆడేవాళ్ళు అని మీకు తెలుసుకోవాలంటే ఎస్పెషల్లీ మంజరేకర్ ఆ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు కాబట్టి. అండ్ ఈఎన్ బిషప్ బౌలింగ్ నాకు ఆ మొత్తం వీడియోలో నాకు హైలైట్ అనిపించింది. ఈఎన్ బిషప్ బౌలింగ్ రాజు అసలు చాలా ఫాస్ట్ చేస్తున్నాడు రాజు. ఈఎన్ బిషప్ అసలు మనం అనుకుంటాం కానీ అసలు అమ్మో చాలా నాస్టీ బౌలర్ అసలు. తన మీద కూడా మంజరేకర్ ఆ రోజు అంత బాగా ఆడాడంటే, అంత పేస్ బౌలింగ్ ఆడాడంటే ఒప్పుకోవాలి. మంజరేకర్ వాజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ అట్లీస్ట్ ఇనిషియల్లీ. ఎట్లీస్ట్ ఇనిషియల్ అని చెప్పి స్టోరీలో లైఫ్ అంతా లాగేసావు రాహుల్. బట్ అంటే ఆ పర్టికులర్ సిరీస్లో నువ్వు చెప్పిన ఇన్సిడెంట్ అంటే వెస్టిండీస్ ప్లేయర్స్ ఎంత రిసీవింగ్ అంటే ఎంత వామ్ ఉండేవారు, ప్లేయర్స్ని ఎంత బాగా కన్సిడరేట్గా ఉండేవారు అని కూడా మెన్షన్ చేసే క్రమంలో కొన్ని పాయింట్స్ చెప్పాడు. అంటే ఎవరైనా సరే పర్టికులర్గా ఒక బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నాడు, ఒక పర్టికులర్ ప్లేయర్ బాగా ఇబ్బంది పడుతున్నాడు అని తెలియగానే వాళ్ళే వచ్చి సలహాలు ఇచ్చేవారంట. అరే అలా ఆడకరా పోయి కొంచెం నిదానంగా ఆడు అని చెప్పి. అంటే వాళ్ళకే జాలేసేదంట, ఎందుకంటే డీప్గా వెస్టిండీస్ ప్లేయర్స్ కూడా వాళ్ళకి తెలిసేదంట. ఎందుకంటే అరౌండ్ ద వరల్డ్ వాళ్ళు సెట్ చేసిన స్టాండర్డ్స్ అప్పట్లో వెస్టిండీస్ పర్టికులర్గా బౌలింగ్తో ఎక్కువ మంది మ్యాచ్ చేసేవారు కాదు. సో అందుకని వాళ్ళు కూడా దే యూస్ టు హ్యావ్ ఎ లిటిల్ సెన్స్ ఆఫ్ కంపాషన్. అరే సర్లేరా వీళ్ళు ఆడలేకపోతున్నారు, కొంచెం కాంపిటేటివ్ లెవెల్ని పెంచాలి అని ఒక ఫ్రెండ్లీ ఉద్దేశంతో వాళ్ళు బ్యాట్స్మెన్ దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా సలహాలు ఇస్తూ బాగా మాట్లాడుతూ అలా ఉండేవారండి. అంటే అగెయిన్స్ట్ ది మిత్ చాలామంది అసలు క్రికెట్ సరిగ్గా ఫాలో అవ్వని వాళ్ళు కానీ, లేదంటే ఆ టైంలో క్రికెట్ చూడని వాళ్ళు ఎవరైనా సరే అసలు వెస్టిండీస్ బౌలింగ్ అప్పట్లో ఇలా ఉండేది, అలా ఉండేది, బ్యాబ్లిన్ ఆఫ్ ఫైర్ ఇవన్నీ చెప్తూ ఉంటే చాలామంది ఏదో ఒక ఇంటిమిడేటింగ్ ఫ్యాక్టర్ ఆలోచిస్తారు తప్ప ఈ అదర్ సైడ్ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్స్ ఇంత మంచిగా ఉండేవారు, వాళ్ళ ఆన్ ఫీల్డ్ బిహేవియర్ చాలా ప్లెజెంట్ ఉండేది అనేటువంటి వాస్తవం చాలామందికి తెలియదు అనుకుంటా. సో నాకు తెలిసి అది ఈ బుక్ ద్వారా చాలా బాగా మెన్షన్ చేశాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా సైట్ చేశాడు. ఆ వివ్ రిచర్డ్స్ ఎప్పుడైతే తను కిరణ్ మోరే అపీల్ చేసినప్పుడు ఇంకా గ్రౌండ్లో అంతా ఆల్మోస్ట్ గ్రౌండ్ని అంటించిపోయే లోపు వివ్ రిచర్డ్స్ బయటకు వచ్చి అరే ఆపేంట్రా ఏం కాదు జస్ట్ క్రికెట్ మ్యాచ్ రా బాబు చచ్చిపోకుండా అని చెప్పి వివ్ రిచర్డ్స్ వచ్చి బయటికి చెప్పే వరకు అసలు ఫ్యాన్స్ ఆగలేదంట. ఇంకా నిజంగా అప్పటి వరకు అయితే బాటిల్ ఇసిరేయడం, ఇంకా ఎవడు కనబడతాను కొట్టేద్దాం అన్నంత ఫైర్ ఉండేదంట. అంటే చూడు కాంట్రాస్టింగ్, ప్లేయర్స్ అలా ఉండేవారు కానీ వెస్టిండీస్ ఫ్యాన్స్ ప్యాషన్ ఎలా ఉండేది చూడు. సో వెస్టిండీస్ ఫ్యాన్స్ గురించి కూడా మెన్షన్ చేసే క్రమంలో వాళ్ళ ఫ్యాన్స్ ఓన్లీ బాగా ఆడేవాళ్ళు ఎవరైనా సరే ఎంకరేజ్ చేసేవారంట. ఇట్ డజంట్ మ్యాటర్ అతడు వెస్ట్ ఇండియన్నా వేరే కంట్రీ క్రికెటర్ అని చెప్పి. ఇంకా అసలు వెస్టిండీస్ బౌలర్స్ని కొడుతుంటే ఇంకా విజిల్ వేసేవారంట, అరే కొట్రా ఇంకా బాగా కొట్టు ఇంకా బాగా కొట్టు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవారంట. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రెవల్యూషన్ అబౌట్ ద వెస్ట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. అవును రాజు, అసలు బాగుండే అసలు అది. అంటే నిజంగా నేను వెస్టిండీస్ క్రికెట్ ఫ్యాన్స్ని, వెస్టిండీస్ ప్లేయర్స్ని చాలా దగ్గరగా చూశాను అది. సో అది కొంచెం సెల్ఫ్ డబ్బాగా చెప్పుకున్నా కానీ, సో నిజంగా చాలా నేను అంటే ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు చూశాను కానీ వెస్టిండీస్ క్రికెట్ ఫ్యాన్స్తో క్రికెట్ మ్యాచ్ చూడడం అదొక సెపరేట్ ఎక్స్పీరియన్స్ అసలు. అది మాత్రం నేను సిపిఎల్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను అమెరికాలో, మామూలు మజా రాలే నాకు. అంటే అదొక వేరే రకం. ఇండియాలో మనకున్న ఫ్యానిజము, మనం చేసే పనులు క్రౌడ్తో అవి వేరుంటాయి కానీ వాళ్ళతో వేరు, అదొక వేరే లెవెల్. అవును రాహుల్, ఏమాత్రం అంటే వెస్టిండీస్ వాళ్ళు ఆడే స్టైల్ అయినా, వాళ్ళ క్రికెటర్స్ ఆన్ ఫీల్డ్ ఆర్ ఆఫ్ ఫీల్డ్ వాళ్ళ యాటిట్యూడ్ చూసినా ఐ థింక్ we can all agree that they are one of the nicest people to have ever played cricket. సో అప్పుడు అంటే ముంబై క్రికెట్కి మళ్ళీ వాపస్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక ఇండియాకి వెళ్ళంగానే ఆయన అందరూ హీరోగా ఉంచేసుకుంటున్నారు. సో ఆయనకు కావాల్సిన ఫేమ్ అంతా వచ్చేసింది. ఓకే చలో అరైవ్డ్ అన్నట్టు ఆయన మొత్తం యారగెంట్గా తయారయ్యట్టు. అసలు నీకు ముంబై క్రికెట్ క్యాప్టెన్ చేశారట ఆయన్ని, బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి. ఇక ఆయన పోయి బౌలర్స్ని తిట్టడము, నీకు ఆపోజిషన్ బ్యాట్స్మెన్లను స్లెడ్జ్ చేయడము, ఇట్లాంటి పనులన్నీ స్టార్ట్ చేసేట. నీకు ఇప్పుడు ఎంత తలుచుకుంటే ఎట్లుంటుంది, మంజరేకర్ అట్లాంటి వాడు అయి ఉంటాడా అంటే ఇప్పుడు చూస్తే మాత్రం అనుకోలేము అట్లా. కానీ అప్పుడు అలా నీకు ఎట్లయితే నీకు ఆ మదం ఎక్కినట్టు ఉంటుంది చూడు, నువ్వు ఒకసారి ఫేమ్ వచ్చిన తర్వాత, సక్సెస్ వచ్చిన తర్వాత. అంటే మంజరేకర్ది కామెంటేటర్ వెర్షన్ బాగా తెలిసిన వాళ్ళు అయితే నమ్ముతారు, మేబీ ఆ రెండు వెర్షన్స్ కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కొంచెం నమ్మడం. ఇప్పుడు మంజరేకర్ వాజ్ డిఫెన్సివ్ ప్లేయర్, తను ఫస్ట్ నుంచి చెప్తున్నాడు ఏంటంటే తనేమి నీకు ఇట్లా ఒక అజరుద్దీన్ టైప్, సచిన్ టెండూల్కర్ టైప్ అటాకింగ్ బ్యాట్స్మెన్ కాదు. టాకింగ్ రాహుల్, మా వాడికి 2వ 3వ మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు వచ్చినాయి అంట వన్డే క్రికెట్లో. అంటే అప్పుడప్పుడే వన్డే క్రికెట్ అలా ఒక వెలుగుతున్న రోజుల్లోనే
2-3 మ్యాన్ ఆఫ్ ద సిరీస్లు వన్ డే క్రికెట్లో వచ్చినవి, అది కూడా ఒక డీసెంట్ టీంతో అంటే పర్వాలేదు. అంటే నాకు నేను అంత తక్కువ రేట్ చేసుకొని ఓకేరా నేను డిఫెన్సివ్ బ్యాట్స్మెన్ అంటే ఒప్పుకుంటాను అనే టైప్లో ఒప్పేసుకున్నాడు ఒక చోట. అదే ఇప్పుడు అట్లా డిఫెన్సివ్ బ్యాట్స్మెన్ తనే ఒప్పుకుంటున్నా కానీ తను ఏందో హీరోలా బిహేవ్ చేయడం అంటే, ఇప్పుడు పుజారా ఉన్నాడు, పుజారా కానీ రాహుల్ ద్రవిడ్ కానీ వీళ్ళందరూ తెలుసు, వీళ్ళు అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ డిఫెన్సివ్ బ్యాట్స్మెన్ యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు డిఫెన్సివ్ బ్యాట్స్మెన్ కూడా పోయి నీకు ప్లేయర్స్ని స్లెడ్జ్ చేయడం ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో అంటే ఆ రోజుల్లో T20 క్రికెట్ లేదు కాబట్టి మనోడే డాన్ ఇంకా. సో మేబీ T20 వచ్చి ఉంటే ఎవరో దేకే వాళ్ళు కూడా కాదేమో. బట్ ఎనీవేస్ లేనిపోని సినారియోస్ వేస్ట్. యా బట్ తను చాలా బాగా అంటే ఒప్పుకున్నాడు. ఏంటంటే అప్పుడు నేను చాలా గలీజ్గా బిహేవ్ చేశాను, నేను అలా చేసి ఉండకపోవాలి, అసలు నేను అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. అప్పుడు అలా బిహేవ్ చేసి నేను కొంచెం నా కాన్సన్ట్రేషన్ అది ఇది కూడా దెబ్బతినింది అప్పట్లో అని ఇప్పుడు బాగా రిపెంట్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు ఆయన. అంటే అది చాలా ఈ ప్లేయర్ ఆటోబయోగ్రఫీస్లో చాలా తక్కువ కనిపిస్తుంది. తన్ని తాను ఇట్లా నీ సెల్ఫ్ డిప్రికేటింగ్గా రాసుకోవడము, తాను అరే నేను ఇలాంటి ఏదో పనులు చేసి ఉండకపోవాలి అని ఎక్కువ మంది రాయారు. ఎస్పెషల్లీ ఇట్లాంటివి నీకు జనరల్గా ఎవరంటే నేను ఈ షాట్ ఆడుండకపోవాల్సింది, ఈ మ్యాచ్ మంచిగా ఆడుండాల్సింది అని రాస్తారు. కానీ నేను మా టీమ్మేట్స్తో ఇట్లా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, ఇట్లాంటివి ఎవరు రాయరు నీకు. నేను అరే అప్పుడు అట్లా వాడిని తిట్టాను, అలా నేను తిట్టుండకపోవద్దు అని ఇట్లాంటివి రాయడం తక్కువ నీకు, ఎస్పెషల్లీ ఇండియన్ ప్లేయర్ ఆటోబయోగ్రఫీస్లో. అవును రాహుల్. అండ్ పర్టికులర్గా నువ్వు అగ్రెషన్ అండ్ ఈ టైప్ ఆఫ్ కొంచెం మనోడు ప్లేయర్స్ని కానీ ఎంపైర్స్ని కానీ వాళ్ళందరినీ ఇంకా ఈ తిట్టే మోడ్లోకి వెళ్ళిపోయిన రోజుల్లో పాకిస్తాన్ సిరీస్ అనేది అసలు తన కెరియర్లో ఎంత ప్రభావితం చేసింది అనేది చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశాడు. సో లెట్స్ మూవ్ ఆన్ టు దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్ విచ్ ఈస్ దట్ పాకిస్తాన్ సిరీస్. సో అప్పట్లో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ అగ్రెషన్ క్యారీ చేసే క్రమంలో మనోడు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ సిరీస్ ఆడే ముందు నెట్స్లో ఎక్కడో ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరో అన్నారంట, అరే సంజయ్ మంజ్రేకర్ ఇక్కడంతా కాదురా, నువ్వు గ్రౌండ్లో ఆడు, ఇక్కడంతా ఏవో షాట్లు కవర్ డ్రైవ్లో ఆడుతున్నావు, నువ్వు వెళ్ళి గ్రౌండ్లో ఆడంటే ఇంకా అసలు మనోడికి పిచ్చి లేచిపోయిందంట. అసలు ఎవడ్రా ఈడు, నన్ను ఎవడ్రా అనేది అని చెప్పి ఫుల్ ఫ్యూరియస్ అయిపోయి ఇంకా పెవిలియన్కి వెళ్ళే క్రమంలో ఎవరితోనో ఫ్రస్ట్రేషన్ పంచుకుంటున్నాడంట ఒక ప్లేయర్ తోటి. అరే నన్ను వాడల్లా ఎవడో ఏమైందిరా అంటే వాడెవడో పాకిస్తాన్ ఎదవా అనే టైప్లో అన్నాడంట. అనగానే భుజం పైన ఒక చేయబడిందంట. వెనక్కి తిరిగి చూస్తే సంజయ్ మంజ్రేకర్ ఆరాధ్య దైవమైన ఇమ్రాన్ ఖాన్. సో ఇమ్రాన్ ఖాన్ చూడగానే ఇంకా సంజయ్ మంజ్రేకర్ ఇంకా హెడ్ టు టో నుంచి ఫుల్ షివరింగ్ అంట. అయ్యి బాబు ఏంట్రా బాబు ఇలాంటి సిచ్యువేషన్లో దొరికిపోయాం, అది కూడా మన హీరో దగ్గర ఫస్ట్ ఇంప్రెషన్ ఇంత దరిద్రంగా ఏడ్చింది ఏంట్రా అని ఇంకా మైండ్లో 1,000,000 థాట్స్ రన్ అవుతున్న క్రమంలో వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఒక మాట అన్నాడంట, అరే బై డోంట్ బీ సో యాంటీ పాకిస్తానీ అని చెప్పి ఒక మాటని వెళ్ళిపోయాడంట. సో ఇంకా మనోడు మనసులో బలంగా పాతుకుపోయిందనమాట. అంటే అరే ఇమ్రాన్ ఖాన్ దగ్గర ఇలాంటి ఇంప్రెషన్ వచ్చింది ఏంట్రా అచ్చా అని ఇంకా మనల్ని ఇంకా ఎప్పుడు దేకడేమో ఇమ్రాన్ ఖాన్ అయిపోయింది, అనవసరంగా చాలా హోప్స్ చాలా డ్రీమ్స్ పెట్టుకున్నా ఇమ్రాన్ ఖాన్తో కలవాలి, మాట్లాడాలి, ఒక మంచి ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని చాలా డ్రీమ్స్ పెట్టుకున్నా కానీ ఫస్ట్ ఇంప్రెషన్లోనే మొత్తం చేజారిపోయింది అని చెప్పి ఇంకా ఫుల్ డిప్రెస్ అయిపోయాడంట. కానీ ఒక 2-3 డేస్ అయిన తర్వాత మరలా ఇమ్రాన్ ఖానే తన దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడడం, ఇంకా తర్వాత ఇమ్రాన్ ఖాన్ సంజయ్ బాండ్ అనేది ఎంత బాగా ప్రాస్పర్ అయింది అనేది తను ఆ బుక్లో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేశాడు. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ గురించి కూడా మెన్షన్ చేశాడు. చాలామంది ఇంజమాముల్ హక్ గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ అసలు ఇంజమాముల్ హక్ అన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడడానికి ద బిగ్గెస్ట్ రీజన్ అండ్ ద మ్యాన్ బిహైండ్ ఇంజమామ్ ఈజ్ ఇమ్రాన్ ఖాన్. సో ఆ రోజుల్లోనే అట్లాంటి ప్లేయర్స్ని గుర్తించడంలోనూ ప్రోత్సహించడంలోనూ ఇమ్రాన్ ఖాన్ ముందంజలో ఉండేవాడని చెప్పి బాగా హైలైట్ చేసే క్రమంలో ఆ ఉదాహరణ కూడా చెప్పాడు. అవును రాజు, అసలు ఈ చాప్టర్ చదివిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ చాప్టర్ చదివినప్పుడు ఎస్పెషల్లీ నాకు అనిపించింది ఏంటంటే మంజ్రేకర్ ముసుగు పాకిస్తాన్ ఫ్యాన్ అని క్లియర్గా అర్థమైపోయింది. చిన్నప్పుడు ఎంత గవాస్కర్ ఫ్యాన్ అయినా కానీ గవాస్కర్ కంటే పెద్ద ఫ్యాన్ ఇమ్రాన్ ఖాన్కే తనని చెప్పి క్లియర్గా అది మనకు అర్థమైపోయింది. అప్పట్లో నేను ఫస్ట్ కామెంటరీకి అలవాటైన రోజుల్లో మంజ్రేకర్ ఏంట్రా ఇంత పాకిస్తాన్ ఎక్కువ పాకిస్తాన్ గురించి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఒక అపోహ పెంచుకోవడంలో తప్పులేదంటావు.
అంతే క్లియర్గా అప్పుడు ఆయన 10 ఏళ్ళు ఆల్మోస్ట్ 10 స్పోర్ట్స్కి డెడికేటెడ్గా ఆయన లీడ్ యాంకర్గా చేసేవాడు. మనకు గుర్తుందో లేదు, ఇప్పుడు మన ఇండియా సిరీసే కాకుండా పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లలో కూడా తనే 10 స్పోర్ట్స్ స్టూడియోలో ఉండేవాడు. తనంటే తనకి పాకిస్తాన్ క్రికెట్ అంటే తనకి ఇష్టము, పాకిస్తాన్ క్రికెట్ వాళ్ళకి కూడా మంజ్రేకర్ అంటే ప్రాబ్లీ ఇష్టమేమో మరి. లేకపోతే తను ఆ రోల్కి ఒక ఇండియన్ పెట్టడం అనేది అంటే ఇట్స్ నాట్ నార్మల్. అవును అవును రాహుల్, మనం క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గురించి కంప్లీట్ చేయకుండా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వరకు వెళ్ళిపోయాం. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఇమ్రాన్ ఖాన్ అగైన్. సో ఈ పాకిస్తాన్ సిరీస్లో నువ్వు అబ్జర్వ్ చేసిన తన లైక్ ఏవేవైతే చాలాసార్లు అరే అసలు నేను ఇది చూసి సర్ప్రైజ్ అయ్యాను, ఇది చూసి షాక్ అయ్యాను, అసలు ఇలా ఉంటుందా పాకిస్తాన్ క్రికెట్ ఇలాగా అలాగని చెప్పి చాలా పాయింట్స్ మెన్షన్ చేశాడు. సో నిన్ను బాగా అబ్బురపరిచిన విషయాలు ఏంటి అందులో? ఒకటి నాకు హైలైట్, నాకు పిచ్చ నవ్వొచ్చి కింద పడి నవ్విన విషయం ఏంటంటే ఒకటి చెప్తాడు. నార్మల్లీ యూ వుడ్ సీ టీమ్స్ స్లెడ్జింగ్ ది ఆపోజిషన్, బట్ ద బ్యూటీ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ దట్ దే స్లెడ్జ్ దెమ్సెల్వ్స్ అట. నిజమే రాహుల్, నిజంగా వాళ్ళే కొట్టేసుకునే వాళ్ళండి. అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒకసారి మంచి సీరియస్ మ్యాచ్ ఏదో నడుస్తుందంట, ప్లేయర్స్ ఇద్దరు కొట్టేసుకుంటున్నారంట. వాళ్ళిద్దరూ ఇమ్రాన్ ఖాన్ ఒక పెద్దన్నలా ఉండేవాడంట. ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి వచ్చి అన్న వీడు చూడన్నా నన్ను హేళన చేస్తున్నాడు, నన్ను అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే ఇమ్రాన్ ఖాన్ వెంటనే అరే నువ్వు కూడా నారా ఏంట్రా అని ఒక చిన్న డైలాగ్ ఒక్క డైలాగ్తో సాల్వ్ చేసేవాడంట. అంటే ఇమ్రాన్ ఖాన్ ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంది అని మెన్షన్ చేయడానికి ఇట్లాంటి చాలా సటిల్ ఎగ్జాంపుల్స్, చాలా మంచి క్రిస్ప్ ఎగ్జాంపుల్స్ పిక్ చేసుకున్నాడు. అయ్యో డీటెయిల్డ్గా లెంతీ స్టోరీస్ అవి రాయలేదు, కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి అంటే ఎస్పెషల్లీ నువ్వు చెప్పినట్టుగా అట్లాంటి వాలటైల్ ప్లేయర్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్. ప్లేయర్స్లో వాళ్ళే కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఇమ్రాన్ ఖాన్ ఎంత బాగా హ్యాండిల్ చేశాడు అనేది చాలా బాగా రాశాడు. అదే బాగా రాస్తాడు అసలు. వాళ్ళకి తన్ని స్లెడ్జింగ్ చేయకపోయినా వాళ్ళు కొట్టుకుంటూ మనం కొట్టుకుంటుంటే నా కాన్సన్ట్రేషన్ దెబ్బతినేది అని కూడా రాసాడు తను. ఏంటంటే అల్టిమేట్గా వాళ్ళు అంటే అదొక కామెడీ అంట. వాళ్ళు గ్రౌండ్ మీద ఉన్నారు అంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది మనకి. వాళ్ళు పంజాబీలో మాట్లాడతారు, లేదంటే ఉర్దూలో మాట్లాడతారు. సో ఈ లాంగ్వేజెస్ ఎంత కాదన్నా ఇండియా వాళ్ళు ఎవరికైనా అర్థమవుతాయి. సో అది వాళ్ళు మరీ బూతులంట, పచ్చి బూతులు మాట్లాడుకునే వాళ్ళట. ఇంకా నీకు ఇమ్రాన్ ఖాన్ కూడా పెద్ద మనిషే, కానీ తను కూడా ఏం తక్కువ కాదట. వాళ్ళు రివర్స్లో పచ్చి బూతులతో తిట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే తను మాట్లాడి వాళ్ళని బుజ్జగించేవాడట. అవును, వాళ్ళందరినీ తట్టేసి కప్పెట్టాలంటే ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ తన లోపల ఉన్న ఒక వైల్డ్ సైడ్ని కూడా బయటికి తీసుకొచ్చేవాడు అంటే అప్పుడప్పుడు. అండ్ అదే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అంటే మనం ఏమనుకుంటాం, ఒక మంచిగా ఆక్స్ఫర్డ్లో చదువుకున్నాడు, మంచి పాష్ పర్సన్, సో బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, మంచి కల్చర్డ్గా ఉంటాడు. అంతేగాని ఇట్లా నీ అమ్మ నీ అయ్యా అని అయితే అంటాడని అయితే అనుకోంగా. కానీ అదే మరి అది గ్రేట్నెస్ ఇమ్రాన్ ఖాన్. బేసిక్గా తను ప్లేయర్స్కి అర్థమయ్యేటట్టు తను బిహేవ్ చేస్తేనే కదా నీకు ప్లేయర్స్ నుంచి అవుట్పుట్ వచ్చేది. అవును, ఐ థింక్ నిజంగా అది మాత్రం చాలా గ్రేట్. అంటే మనం ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి మరలా అట్లాంటి సెట్ ఆఫ్ ప్లేయర్స్, ఎస్పెషల్లీ ఎప్పుడూ కూడా అగ్గిపుల్ల వేస్తే ఇంకా గొడవకు రెడీ అనే టైప్లో అనే ఒక ఏదో సామెత ఉంటుంది. సో అలాంటి ప్లేయర్స్ మధ్యలో ఉండి తను ఒక మెట్టు దిగి వాళ్ళని ఇంత బాగా హ్యాండిల్ చేశాడంటే ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. అంటే అసలు అంటే నీకు అంత అంటే ఇప్పుడు యాక్చువల్గా మంజ్రేకర్ ఒక్కడే కాదు ఇమ్రాన్ ఖాన్కి ఇంత పెద్ద ఫ్యాన్. అప్పట్లో మొత్తం మన ఇండియా దేశం అంతా ఇమ్రాన్ ఖాన్కి ఫ్యాన్ ఉండేదంట నీకు, ఇంక్లూడింగ్ పెద్ద బాలీవుడ్ హీరోయిన్స్ కూడా. సో అది పక్కన పెడితే అసలు నీకు అంటే 2-3 గాసిప్ స్టోరీస్ అయినా వదులుతావు రాహుల్? ఎందుకులే, అదంతా అది వేరే సెక్షన్ ఆఫ్ మీడియా కవర్ చేస్తుంది కాబట్టి మనకెందుకు. సో కమింగ్ బ్యాక్ టు క్రికెట్, అసలు తను ఒక సూపర్ ఆల్రౌండర్. ఎంతైనా మనకి కపిల్ దేవ్ ఉన్నాడు, నీకు ఇమ్రాన్ ఖాన్ ఎంత ప్లేయర్ కపిల్ దేవ్ కూడా అంతే. కానీ బట్ ఇమ్రాన్ ఖాన్లో ఆ క్యాప్టెన్సీ, నీ కపిల్ దేవ్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ అయినా కానీ ఇమ్రాన్ ఖాన్ క్యాప్టెన్సీ ఇంకో వేరే లెవెల్ అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. బేసిక్గా ఇట్లండి ఇప్పుడు మంజ్రేకర్ చెప్తున్న విషయాలు, ఇప్పుడు ఇంకా కపిల్ దేవ్ గురించి మంజ్రేకర్ ఏం చెప్పాడో మనం తర్వాత మాట్లాడుకుందాము. బట్ అంటే నీకు ఇమ్రాన్ ఖాన్ ఎందుకు 1992లో అసలు అలాంటి టీంతో నువ్వు కప్పు గెలిపించాడు అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. తన స్టైల్ ఆఫ్ క్యాప్టెన్సీ కానీ తన పర్సనాలిటీ కానీ, నీకు అపోజిషన్ ప్లేయర్సే నీకు గాల్లో లేపి ఎగరేస్తుంటే నీకు
ఇక అఫ్కోర్స్ తన సొంత ప్లేయర్స్ తన కోసం ప్రాణమైనా ఇవ్వకుండా ఉంటారా అసలు, అది ఇంకా క్లియర్గా మనకు కనిపిస్తుంది కూడా. తను అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అఫ్కోర్స్ ఆ ప్రైమ్ మినిస్టర్షిప్కి నీకు పవర్ ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే పాకిస్తాన్లో క్లియర్లీ తన లీడర్షిప్ స్కిల్స్ ఆర్ ఆఫ్ ఎ డిఫరెంట్ లెవెల్ అసలు. అవును రాహుల్, ప్రాక్టీస్ సెషన్ల దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు వెళ్ళిపోయాం. సో లిసనర్స్, మా సంజయ్ మంజేకర్ టాపిక్ కొంచెం డీప్ ఉన్నట్టు మీకు అనిపిస్తే కనుక, యాక్చువల్లీ ఇన్ని డీటెయిల్స్ చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలామంది బుక్ చదవని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అసలు ఏంటి సంజయ్ మంజరేకర్ జీవిత చరిత్రలో జరిగిన ఒక మధురమైన అనుభూతులు అనొచ్చు, లేదు చేదు అనుభవాలు అనొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా హైలైట్ చేసే క్రమంలో వీఆర్ హైలైటింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో యా, అదనమాట మన అసంపూర్ణ మంజరేకర్ ఎపిసోడ్ మొదటి భాగం ఇంతటితో సమాప్తం. సో మనం వచ్చే ఎపిసోడ్లో ఇంకా మంజరేకర్ తాలూకా ఇంకా వేరే విషయాలు మాట్లాడుకోబోతున్నాము. సో షార్జా క్రికెట్ గురించి, ఇంకా పాకిస్తాన్లో తను చేసిన పర్ఫార్మెన్సెస్ గురించి, ఇంకా తర్వాత సడన్గా తన ఫామ్లో డిప్ గురించి, తన టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురించి, తను ఎట్లా రిటైర్ అయ్యాడు, తను చిన్న వయసులో ఎందుకు రిటైర్ అయ్యాడు, అండ్ చివరిగా తన కామెంటరీ కెరీర్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాము. బహుశా ఇంకో 2-3 రోజుల్లో రెండవ భాగం విడుదల కాబోతోంది. సో స్టే ట్యూన్, స్టే సేఫ్, స్టే హోమ్. నేను మీ క్రికెట్ నాయకుడు రాహుల్, సైనింగ్ ఆఫ్ విత్ రాజు.